తెలుగున ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక లెజెండరీ యాక్ట్రెస్, అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమె చేయనటువంటి ఫీల్డ్ లేదు. కెరీర్ స్టార్టింగ్లో డాన్సర్గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. అలానే ఎంతోమంది లెజెండరీ యాక్ట్రెస్తో 5 భాషల్లో నటించారు. ఆమె పేరే డబ్బింగ్ జానకి గారు. ఈ పేరు చెప్తే తెలియనటువంటి తెలుగు ప్రేక్షకుడు ఉన్నాడు. ఈరోజు ఉన్నారు మనతో పాటు లెజెండరీ యాక్ట్రెస్ జానకి గారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ముందుగా ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు దాదాపు 4-5 దశాబ్దాలుగా లెజెండరీ యాక్టర్స్ అందరితో పనిచేశారు. అందరితో వర్క్ చేసినటువంటి మీరు ఈరోజు తెలుగు వారిని ప్రేక్షకులకు ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉందమ్మా. చెన్నై ప్రయాణం పెళ్ళి తర్వాత కదా? చెన్నై ప్రయాణం అంటే నేను అక్కడ డ్రామాలు వేస్తూనే ఉండేదాన్ని. చుట్టుపక్కల ఊళ్ళలో అప్పుడంతా ఎక్కువ డ్రామాలు ఉండేవి కదా. అవును. ఆ పల్లెటూళ్ళలో అంతా వెళ్ళి డ్రామాలు, పరిషత్తుల్లో డ్రామాలు అన్నీ వేస్తూ ఉండేదాన్ని. ఒక డ్రామాకి వెళ్ళినప్పుడు మా వారు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాడు అక్కడికి. ఓకే ఓకే. అప్పుడు ఆయన మిలిటరీ నుంచి వచ్చాడట, నాకు తెలియదు. మా ఇద్దరికి చాలా గ్యాప్ ఉంది ఏజ్లో. అప్పుడు నాకెంత 16 ఏళ్ళో ఎంతో, అంతే, అంత మించి లేదు. ఈయన మిలిటరీ నుంచి వచ్చి మ్యూజిక్ హార్మోనిస్ట్ ఆ రోజు రాలేదు. అప్పుడంతా డైరెక్ట్గా పాటలు పాడడం, డైరెక్ట్గా చేయడమే కదా, ప్లేబ్యాక్లు అవి ఉండేవి కదా. ఈయన మ్యూజిక్ చేయడం మామూలుగా చేస్తే వెళ్ళిపోయాం. ఆ డ్రామా అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఏమో నాకు గుర్తులేదు అసలు. అలాగే నెమ్మదిగా పరిచయం ఏర్పడి ఆయన మాటలా పెట్టి అలా పడ్డాం. వాళ్ళు అక్కడ ఆ ఊరే, పెద్దాపురమే, వాళ్ళది కూడా పెద్దాపురమే. అలాగా ఒకటి అలాగా మా ఇద్దరు మనసులు కలిసి సరే. అప్పుడు ఆ ఏజ్లో ఎవరికి అంత గుర్తింపు, ఆలోచించే శక్తి కూడా ఉండదు. 16 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లకి అంత ఆలోచన ఉండదు కదా. సరే అనుకున్న తర్వాత కూడా నాకు మొదటి నుంచి ఒకటే ధ్యేయం ఏంటంటే గృహిణిగా ఉండాలి, మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోకూడదు, సినిమాల్లోకి రాకూడదు. కానీ ఈ 3 నెరవేరలేదు నాకు. అవును, ఓకే. ఈ 3 నాకు నెరవేరలేదండి. నేను అనుకున్నవి ఏది కూడా నెరవేరలేదు. ఓకే. మా ఆయన మిలిటరీ, ఇండస్ట్రీకి వచ్చాను. అవును. నేను గృహిణిగా ఇంట్లో ఉండటం లేదు. అంటే ఇంట్లో ఉన్న గృహిణి పనులు చేసుకుంటాను, కానీ ఇంట్లో గృహిణిగా ఉండి ఇల్లు చక్కబెట్టుకునే అంత ఇది లేదు. అది ఆ 3 అలాగా ఉండి ఒకరోజు అంటే పెద్ద గొడవలు అయ్యాయి మా అత్తగారింట్లోనూ. ఒప్పుకోలేదు. ఓకే. ఆ గొడవలు అయితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ లాయర్లు వచ్చి మా లాయర్లు వెళ్ళి మొత్తానికి ఏదో చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. మా ఆయనతో సంతకం పెట్టించుకొని, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని చెప్పి సంతకం పెట్టించుకొని తీసుకెళ్ళిపోయారు. ఓకే. ఆ తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత అక్కడి నుంచి లెటర్స్, ఫోన్లు అవి లేవు కదా అప్పుడు, ఉత్తరాలు అలా వెళుతూ నేను సాయంత్రం ఏదో వాకలు తుడుస్తుంటే ఎవరో ఒక చిన్న లెటర్ పడాడు. అది తీసి చదువుకొని నేను మళ్ళీ రాసి అతను రిటర్న్ వచ్చేటికి స్లిప్ అలాగా వస్తే పోతా ఉండి ఒకరోజు ఏం చేశాను, ఒక డ్రామాకి వెళ్ళి వచ్చి మా దొడ్లో, అప్పుడంతా పెరట్లో మసాలా వేసుకుంటాం కదా, మా మామిడి చెట్టు కింద పడుకొని నిద్రపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఎప్పుడో మెలకు వచ్చి లేచి చూస్తే టైం ఎంత అని చూస్తే బయట వీళ్ళు మా నాన్న అమ్మ అందరూ బయట ఉన్నారు. వాళ్ళ వ్యాపారం బియ్యం అది అమ్ముతున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నేను ఈ దొడ్డు తలుపు తీసుకొని వెళ్ళిపోయి కరెక్ట్గా మా ఇంటి దగ్గరికి అప్పుడు జటకా పళ్ళు మా ఊర్లో పెద్దాపురంలో జటకా ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాను మా అత్తగారింటికి. వెళ్ళిపోతే వెంటనే మా ఇద్దరిని కాకినాడ పంపించేశారు బస్సు ఎక్కించి. కాకినాడలో వాళ్ళ పెదనాన్న ఎవరో ఒక పెద్ద పేరున్న ఆయన ఉన్నారు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచి ఆ దరిదాపులకి ఎవరో రాలేరు అసలు. ఇక్కడ వీళ్ళంతా వెతికి చివరికి వీళ్ళ ఇంటి మీదకి వెళ్తే ఏమో నాకు తెలియదు, సంతకం పెట్టి ఇచ్చేసాడు కదా మా అబ్బాయి, మీ అమ్మాయికి మాకేం సంబంధం లేదని, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తే మాకెందుకని మా అత్తగారు వాళ్ళు ఇది చేస్తే మొత్తానికి వచ్చేసాము మేము. అక్కడి నుంచి ఒక వారం 10 రోజులు ఉన్నాం వాళ్ళ ఇంట్లో. తర్వాత చెన్నైలో వాళ్ళ మేనత్ ఎవరో ఉన్నారు ఆ మ్యూజికర్లో, అక్కడికి వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి వచ్చేసాం. చెన్నై ఇద్దరం కలిసి నైట్ ఎప్పుడో ఏదో ట్రైన్ ఎక్కించారు వాళ్ళు. ఓకే. నైట్ వచ్చేసాం చెన్నైకి. వచ్చి ఆ మ్యూజికర్లో వాళ్ళ అత్తగారు మేనత్తగారు ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. ఎందుకు ఒప్పుకోలేదు? మీరు చిన్నపిల్లన్నా? ఎందుకు ఒప్పుకోలేదు? మీరు చిన్నపిల్ల లేదు అంటే క్యాస్ట్ వేరు, ఇంటర్ క్యాస్ట్. ఓకే ఓకే. మేము హిందూస్, వాళ్ళు క్రిస్టియన్స్. ఓకే ఓకే. అందుకని ఒప్పుకోలేదు వాళ్ళు.
దాంతో ఇంకా అదే గొడవలు అల్లర్లు ఎంత అల్లర్లు అవ్వాలో అంత అల్లర్లు అయ్యి మొత్తానికి చెన్నై వెళ్ళిపోయాం మేము. చెన్నై వెళ్ళి బస్సులో ఏదో తిరుగుతుంటే ఒక బస్సులో ఒక ఆయన, మీరు తెలుగు వాళ్ళా అన్నాడు. అవునండి తెలుగు వాళ్ళమే అన్నాం. ఏ ఊరండి అంటే పలానా ఊరు, మాదేమో విజయనగరం అన్నాడు. అమ్మ మీకు యాక్ట్ చేయడానికి ఇష్టమేనా అన్నాడు. నేను ఆర్టిస్ట్ నేనండి, డ్రామాలు వేస్తుంటానండి అన్నా. అంటే మీరు రేపు ఒకసారి ఏవిఎం స్టూడియోకి రండి అమ్మా అన్నాడు. అని అడ్రస్ అది ఇచ్చాడు. నేను మా ఆయన బస్సులో వెళ్ళాం అక్కడికి. ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత చెట్టియార్ గారు ఆయన చూపించాలి కదా, అవును, ఫోటోలు అన్నీ తీసి అన్నీ చేసి పంపించారు. పర్మనెంట్గా ఏవిఎం స్టూడియోలో పర్మనెంట్గా బుక్ చేస్తామని అన్నారు. అంతకుముందు ఎవరు అన్నారు, పర్మనెంట్ అంటే ఒప్పుకోకండి, ప్రతి చిన్న వేషం ఏం చేస్తారు, ఒక ఎక్స్ట్రాల్లో కూడా పెట్టేస్తారు, అలా ఒప్పుకోవద్దు మీరు అని చెప్పి ముందే చెప్పారు. సరే అంటే పర్మనెంట్గా ఉన్నామండి, నేను మామూలుగా వేస్తాను తప్ప అని. అదే ఫస్ట్ భూ కైలాస్, పెద్ద హిట్ సినిమా. అవును, భూ కైలాస్లో ఒక చిలకత్త వేషం. అందులో ఎంతమంది, నేను, ఆవిడ హీరోయిన్, పాత హీరోయిన్ రాజశ్రీ గారు, నేను, పెద్దాపురం అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది, ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి డాక్టర్ రాజారావు ట్రూప్లో రాధారాణి అని ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి, ఇలా అన్నమాట. అప్పుడు కూడా చాలా సెలెక్ట్ చేసి ఆర్టిస్టులని ఆ చిలకత్తుల వేషాలకు కూడా సెలక్షన్స్ జరిగాయి. అవును, సెలక్షన్స్ అవి గ్రూప్ డాన్సులకు సెలక్షన్స్ జరిగాయండి అప్పట్లో. 10 మంది కావాలంటే 20 మందిని తీసుకెళ్ళి అందులో సెలెక్ట్ చేసేవాళ్ళు. అలాగే ఉండేవన్నమాట అప్పుడు సెలక్షన్స్ అన్నీ. మీరెళ్ళమో బేసిక్గా డాన్స్ నేర్చుకున్నారా? డాన్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, చెన్నై వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను తప్ప నాకు పెద్దగా ఇది లేదు. కొంతకాలం వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే. ఆయన శిష్యుడు మన శేషు గారు వచ్చి ఒక డ్రామాకి సాంగ్ కావాలంటే ఆయన చేసి చూపించారు. చిన్న సత్యం గారు మా ఇంటికి వచ్చి డాన్స్ చేసి చూపించారు మాకు. ఓకే. తర్వాత శేషు గారు వచ్చి కంటిన్యూ చేసి దాన్ని ఇలాగలాగని చెప్పి చేశారు. ఆ డ్రామా పద్మనాభం గారి డ్రామా చాలా పెద్ద హిట్ అది. పద్మనాభం గారి డ్రామా. ఓకే. అలాగా చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయి ఇక్కడి నుంచి ఏవిఎంలో అడిగితే ఇంకా చేయమని చెప్తే భూ కైలాస్లో వేసాం. పెద్ద సినిమా. అవును. రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళమ్మా, గట్టిగా ఇచ్చేవాళ్ళ? లేదండి, రెమ్యునరేషన్ చాలా తక్కువ. అంతేనా? చాలా తక్కువ. అంటే ఆ రోజుల్లో అది చాలా గొప్ప. అప్పుడు మరి మీకు ఎలా అమ్మా, మరి సపోర్ట్ ఏంటి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి? డైరెక్ట్ ఇంట్లోంచి వస్తారు బయట? అవును, ఇంకంతే. వాళ్ళ ఇంట్లో ఉన్నాం. తర్వాత ఒక డబ్బులు వస్తే అదేంటిది మన సెంట్రల్ దగ్గర మూర్ మార్కెట్ అని ఉండేది, అక్కడికి వెళ్ళి అక్కడ చాప దిండి అని కొనుక్కొని 16 రూపాయలు మా ఇంటద్ది పైన పూరిపాక. అవును, నేను మా ఆయన కొనుక్కొని అక్కడ చిన్న వంట పెట్టుకొని సపరేట్గా వచ్చేసాం వాళ్ళ ఇంట్లో నుంచి. ఇంకా స్టార్ట్ చేశారు జీవితాన్ని. ఇంకా అక్కడి నుంచి ఇంకా కష్టాలు అన్నీ. ఈయన మధ్యలో సంవత్సరానికి ఒకసారి పిలవడం, 3 నెలలు 4 నెలలు మిలిటరీలో పెట్టడం, మళ్ళీ పంపించేయడం ఈయన్ని. ఈ లోపల మా అత్తగారు వచ్చి నా దగ్గర ఉండడం, ఇలాగా జరుగుతూ ఉండదు అనమాట. ఆ విధంగా స్టార్ట్ చేసాం లైఫ్. ఏవిఎం తర్వాత బండరాముడు సినిమా చేశాను, మన వీళ్ళదే డిఎన్ఆర్ వాళ్ళదే చేశాను, డిబిఎన్ ప్రొడక్షన్స్ ఏదో ఆయనది చేశాను. భావనారాయణ గారును ఇంకొక ఆయన నారాయణ, మొత్తానికి ఏదో వస్తుంది అది వాళ్ళదే. అది కూడా సావిత్రి గారు, రామారావు గారు. ఓకే. అది కూడా సూపర్ హిట్. దాదాపు 50 సంవత్సరాలు సినిమా ప్రస్థానం ఇది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు బహుశా. ఎక్కువేనా? ఇంకా నేను తక్కువ చెప్పాను. అవును. ఓకే. 58 అనుకుంటాను నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యింది. ఓకే. 58 అంటే 60 సంవత్సరాలు దాటిపోయిందమ్మా. అవును. గ్రేట్. సినిమాలో కూడా దాదాపు 1100 సినిమాల వరకు చేసినట్టున్నారు కదా? చేశాను, చాలా సినిమాలు చేశాను. అయితే మీకు సినిమా గురించి, సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుకోబోయే ముందు మీది ఎక్కడమ్మా, మీ మూలాలు ఏంటి పరిస్థితి, సినిమా ఇండస్ట్రీకి మిమ్మల్ని జర్నీ ఎలా కొనసాగింది? మా ఇంట్లో కానీ నా చుట్టుపక్కల ఎవ్వరూ కూడా నా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే. మామూలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేదాన్ని. 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుకునే రోజుల్లో ఒక ఆయన మా ఇంటికి వచ్చారు, ఇద్దరు వచ్చారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డైరెక్టర్, ఇద్దరు వచ్చి మా నాన్నతో ఏదో మాట్లాడినట్టున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే అమ్మ ఇట్రా అమ్మ అన్నారు. ఏంటంటే అక్కడ 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఏంటండి అన్నా. ఏం లేదమ్మా, ఇగో ఈ పుస్తకం చదువు నువ్వు అని ఒక బుక్ ఇచ్చాడు ఆయన. మామూలుగా ఏదో పాఠం చదివినట్టు, స్కూల్ పాఠం చదివినట్టు చదివేశాను నేను. చూస్తే పక్కన ఆయన వీళ్ళు ఇలాగే చదువుతారండి, మనం మాటల్లో చెప్పుకోవాలి వాటిల్ని అన్నాడు.
ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు, మరి 5th స్టాండర్డ్ ఎంతో అప్పుడు నాకు తెలియదు అసలు. సరే ఏంటని ఆలోచిస్తే సరేనండి వస్తా ఉండని మా నాన్నతో చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అది ఒక డ్రామాకి సంబంధించిన ఇదని చెప్పేసి వాళ్ళు ఒక నాటకం, అంటే నా ఏజ్ గ్రూప్ పిల్లలతోటి అందరూ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదివే అబ్బాయిలు, ఒక హీరోయిన్. నాటకం పేరు రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ నాటకం పేరు మాత్రం అశాంతి. ఓకే. దాంతో స్టార్ట్ అయింది. ఒక 3 నెలలు రోజు మా గురువుగారింటికి వెళ్ళడం, డైలాగులు ఆయన చెప్పడం, నేర్చుకోవడం, మళ్ళీ అవే రిహార్సల్స్ చేయడం, అలా చేసి మొత్తానికి మొట్టమొదటి ప్రదర్శన మా పెద్దాపురంలో ఇచ్చాం. సూపర్ హిట్. ఆ పిల్లలందరూ కూడా బాగా చేశారు, మా పిల్లలందరూ. ఓకే. సూపర్ హిట్ అన్నమాట ఆ డ్రామా. మొదట డ్రామాతో స్టార్ట్ అయింది. డ్రామాతోనే స్టార్ట్ అయింది. ఆ తరంలో దాదాపు తెలుగు ఇండస్ట్రీ 2 కళ్ళని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అనేవాళ్ళు. ఆ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి సినిమాల్లో ఎక్కువ కనిపించారు కదా మీకు? అవునండి. ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ సినిమాల్లో ఆ రోజుల్లో సెలక్షన్స్ అట్లానే ఉండేవి, రెమ్యునరేషన్స్ చాలా తక్కువ అండి. మొన్నటి వరకు కూడా మరి అంత పెద్ద హీరోలకి ఇద్దరికి కూడా 60,000 కదండి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లోనూ. ఇద్దరికి, రామరాజు నాగేశ్వరరావు గారికి 60,000 అసలు. ఆ తర్వాత కదా మన ఈ సినిమా వచ్చిన తర్వాత కదా రామారావు గారి రెమ్యునరేషన్ 20 లక్షలకి వెళ్ళిపోయింది. ఒక పెద్ద సినిమా ఒకటి హిట్ అయింది చూడండి. అంతవరకు ఇద్దరికి 60,000 చాలా పెద్ద అమౌంట్. అవునండి. ఓకే. నాకే బండరాముడి సినిమాకి వచ్చి ఇచ్చింది ఎంత మొత్తం కలిపి 750 రూపాయలు ఇచ్చారు. మరి ఆ 750తోనే నేను సంసారం స్టార్ట్ చేశాను. అవును, చాలా తక్కువ కదా అప్పట్లో. బియ్యం వచ్చి రూపాయికి కిలో అనేవాళ్ళు కదా తమిళ్లో. పడి బియ్యం కిలో కన్నా ఎక్కువ, రూపాయి పెడితే వచ్చేవి. మాంసం ఎంత ఉండేది? రూపాయి కూడా ఉండేది కదా కిలో మాంసం. ఒక పావలా పెట్టి పావు కిలో తెచ్చుకుంటే మా ఇద్దరికి చాలు. అన్నీ అంతే. ఒక 50 రూపాయలు బజార్కి తీసుకెళ్తే కూరలు గీరలు ఉప్పు పప్పు అన్నీ వచ్చేవి ఇంటికి. ఇప్పుడు అవి లేవు కదా. అదే మీరు రావటం కూడా ఎర్లీ ఏజ్లోనే వచ్చారు. మీరు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఆ టైంలో ఎంటర్ అయిన వాళ్ళకి ఏంటంటే నాకు ఈ క్యారెక్టర్ అయితే నేను చేస్తాను, నాకు హీరోయిన్ అవ్వాలనో లేకపోతే పలాని క్యారెక్టర్ డిమాండ్ ఉంటేనే నేను చేస్తానో ఇలాంటి డిమాండ్ చేసే పొజిషన్ మీది. ఎందుకని మీరు ఎక్కువ అట్లాంటి క్యారెక్టర్? లేదండి, నాకు ఎందుకో వెనకాల సపోర్ట్ ఎవరో లేరు ఫస్ట్. మనకి సపోర్ట్ లేరు, మన కోసం తిరిగే వాళ్ళు లేరు. మనం ఇక్కడ బతకాలి కాబట్టి మనం ఏ వేషం వచ్చినా వేసేదాన్ని. డ్రామాలు వదలలేదు, డ్రామాలు వేసేదాన్ని. సర్వైవల్ కోసం తప్పలేదు. అందువల్ల తప్ప దాని మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ మాత్రం ఏం లేదు. ఇది ఒక జాబ్ చేసుకుంటున్నాను నిశ్చింతగా. ఏదో ఒక జాబ్ మనకు దొరుకుతుంది, జాబ్ చేసుకుంటున్నాను అంతవరకే తప్ప ఇంకా పై ఆలోచనలు ఎప్పుడూ నాకు రాలేదు. నేను హీరోయిన్ అవ్వాలి, ఆ లెవెల్లో ఉండాలి అనేది లేదు. మీకు బాగా గుర్తింపు తెచ్చింది ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత, ఈ సినిమా పడిన తర్వాత నాకు కాస్త నిలదొక్కున్నాను అనుకుని చెప్పుకోవాలనుకుంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారమ్మా? శంకరాభరణమే చెప్తాను నేను. శంకరాభరణం. ఎందుకంటే శంకరాభరణంలో ఆ చిన్న క్యారెక్టర్ కూడా మంచి పేరు తెచ్చింది. తర్వాత వెంటనే వరుస మంచి సినిమాలు, సీతాకోకచిలుక, సప్తపది. అవును, సీతాకోకచిలుక అల్టిమేట్. సప్తపది ఇవన్నీ పడ్డాయి మంచి క్యారెక్టర్స్. నిజంగా ఏడిది నాగేశ్వరరావు గారు సీతాకోకచిలుక ఆ క్యారెక్టర్ ఇవ్వడం గొప్ప విషయం. అది సంగీతం టీచర్ క్యారెక్టర్ కదా? అవునండి. హీరో మదర్గా సంగీతం టీచర్ క్యారెక్టర్. అద్భుతం క్యారెక్టర్ అది. అక్కడ ముట్టం బీచ్లో చేశారు అది, నాగర్కోయిల్లో. అంతే, సినిమా మొత్తం కూడా బీచ్ పక్కనే తిరుగుతుంటారు. భారతరాజా గారు. ఇప్పటికీ ఆ సినిమాలో మీ డైలాగ్ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. జగ్గయ్య గారు మీకు మధ్య కాన్వర్జేషన్ చర్చి ముందు జరిగింది. ఏంటమ్మా మీరు బ్రాహ్మణులు అయితే చర్చి ముందు వచ్చి మొక్కుతున్నారైందని జగ్గయ్య గారి డైలాగ్ ఏదో ఉన్నట్టుంది. మీరు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ చాలా మంది గుర్తుండిపోయింది. భయంతో ఉన్నడికి దేవుడితో పని ఏ దేవుడు అయితే మొక్కడానికని. అంటే ఆ టైంలో నటించినటువంటి ఆర్టిస్టులకి ఒక డిసిప్లిన్ ప్లస్ అంకిత భావం ప్లస్ ఇంకొకటి చాలా గుర్తింపు ఉండేది. మీరు చూసుకుంటే మీరు ఇప్పుడు జగ్గయ్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి జగ్గయ్య గారు కానీ లేకపోతే నాగభూషణం గారు కానీ వీళ్ళందరితో, రాజబాబుతో కానీ వీళ్ళందరి కాంబినేషన్స్లో ఉండేవి కదా మీ క్యారెక్టర్లు కూడా. ఇప్పటికి తలుచుకుంటే ఏమనిపిస్తుంది అండి, అలాంటి ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు కదా? అవును, నాగభూషణం గారు నాటకాలు వేశాను నేను. రక్త కన్నీరు, నాగభూషణం గారితో రక్త కన్నీరు నాటకం దగ్గర ఒక 1000 నాటకాలు వేసుంటాను నేను ఆయనతో పాటు. హీరోయిన్ క్యారెక్టర్ ఆయన పక్కనే. అది తమిళ్లో ఎంఆర్ రాధా గారు వేశారు కదా, ఆ క్యారెక్టర్ ఆయన వేశారు. ఎంఆర్ రాధా గారి వైఫ్ క్యారెక్టర్ నేను వేశాను.
గ్రేట్ అండి. మీకు నాటకాల నుంచి ఇటు సినిమాకి వచ్చేసరికి సినిమాకి నాటకానికి డిఫరెన్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారమ్మా? డిఫరెన్స్ అంటే నాటకం కష్టపడి నేర్చుకుంటాం, మన మైండ్లో ఉండిపోతుంది. మనం బాగా చేస్తే మన ఎదురుగానే చప్పట్లు కొడతారు, ఆడియన్స్ మనల్ని అభినందిస్తారు. ఆ సంతోషంతో మనం ఉప్పొంగిపోతాం అన్నమాట. ఆన్ స్పాట్. ఇది మనకు అలాగ ఉండదు, ఎలా చేసామో తెలియదు. ఒక్కోసారి డైరెక్టర్ మొహం చూస్తే ఓకే మనం బాగా చేసాం అనిపించేస్తుంది. కొంతమంది దర్శకులు ఉన్నారంటే మనం ఎంత బాగా చేసినా కూడా మొహంలో ఏమీ కనిపించదు అన్నమాట. అలాగా కనిపెట్టేయచ్చు. ఓకే. ఇది డైరెక్ట్గా మనుషుల్ని అప్రిషియేట్ చేయడం కదా స్టేజ్ అంటే. అందువల్ల స్టేజ్కే నేను ఎక్కువ విలువ ఇచ్చేదాన్ని. విశ్వనాథ్ గారితో దాదాపు ఆయన హిట్ సినిమాలన్నింటిలో ఉన్నారు. 18 సినిమాలు చేశాను నేను ఆయనతోటి. గ్రేట్ అండి, 18 సినిమాలు. ఆయన హిట్ సినిమాలన్నింటిలో ఉన్నారు. విశ్వనాథ్ గారు ఇందాక మీరు కొంతమంది డైరెక్టర్ కేటగిరీ చెప్పారు. విశ్వనాథ్ గారు ఏ కేటగిరీలో వస్తారు? ఆయన ఎలా ఉండేవారు ఆన్ సెట్? ఆయన డిసిప్లిన్ ఉంటుంది ఆయన డైరెక్షన్లో, చాలా డిసిప్లిన్గా జరుగుతుంది. వర్క్ మీద తప్ప ఇంకా వేరే కాన్సన్ట్రేషన్ ఉండదు అక్కడ. సోది మాట్లాడడానికి, జోక్ వేసుకోవడానికి ఉండదు. ఆ స్పాట్లో ఆయన వచ్చి ఆ కాకి డ్రెస్ వేసుకొని నిలబడ్డారంటే మనకి ఒక డైరెక్టర్ అక్కడ ఉన్నాడు కాబట్టి మనం భయభక్తులతో చేయాలి అనేది ముందు మన మనసులో వచ్చేస్తుంది. ఆయన అలాగా వచ్చి మనం బాగా చేస్తే వెంటనే వెరీ గుడ్ వెరీ గుడ్ అని నవ్వేస్తాడు వెంటనే మనసులో. ఆ మొహం చూస్తే తెలిసిపోద్ది అనమాట మనం బాగా చేసామని. అలాగా నాకు 2-3 సార్లు ఆయన సెట్లో నేను అనుభవించాను ఆ అనుభూతి. ఒకటి బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు జననీ జన్మభూమి, ఒక హెల్త్ విజిటర్ క్యారెక్టర్ నాది. ఆ వీధిలో పల్లెటూరులో అందరికి జమా బాగున్నావా అలాగున్నావా ఇలాగున్నావా అని అక్కడెక్కడో పెట్టారు కెమెరా. మొత్తం వీధంతా చెప్పుకుంటూ వెళ్ళి చెప్పాలి. వాళ్ళ మామూలుగా పల్లెటూరులో వెళ్ళిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాగా వెళ్ళమ్మా ఎలా ఉన్నారు, ఏంటి బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అది అక్కడ వరకు వెళ్ళిపోయాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది 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 అన్నాడు. అలాగా నాకు వాడు ఆ కుర్రోడు చనిపోయినప్పుడు మన మమ్ముటి గారు సినిమా, అయ్యో కుర్రోడు చనిపోయినప్పుడు అసలు అక్కడ లేదు ఆ డైలాగు. స్వాతి ముత్యంలో ట్రైన్ నుంచి దిగి ఆ అబ్బాయిని అలా తీసుకొని వెళుతుంటే, ఏరా ఇంత చేసి అన్ని కళ్ళ కన్నావు, నా గురించి కళ్ళలేదురా అది ఇది అని అన్నాను. కానీ ఎందుకురా నువ్వు ఇలా చేసావు, నీ మనసులో ఏముందో ఈ అమ్మతో కూడా చెప్పలేకపోయావురా నువ్వు, ఈ అమ్మతో చెప్పొచ్చు కదరా అని నాకు నేనే అన్నా. వెంటనే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది బాగుంది. ఆ సినిమా అంత అద్భుతమైన డైలాగులు అండి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మీరు కాంబినేషన్ కదా. అవును అవును. గుర్తుండిపోయే క్యారెక్టర్ గంగాధర్ క్యారెక్టర్ కానీ, మమ్మూటి గారి క్యారెక్టర్ కానీ, రాధిక గారు, స్వాతి. అలాగా గబుక్కున ఆయన ఫేస్లో కనిపించేస్తుంది మనం బాగా చేస్తే. ఇమ్మీడియట్గా చెప్తారు, చాలా ఓపికగా అన్నీ చెప్తారు. కట్టు బొట్టు దగ్గర నుంచి అసలు నేను అక్కడే నేర్చుకున్నాను. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇంట్లో ఒక గృహిణి ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇన్ని నగలు వేసుకొని ఇంట్లో తిరగం కదా అమ్మ మనం. ఏదో పుస్తుల తాడు ఉంటుంది, ఇంట్లో ఇంకేదైనా చిన్న గొలుసు ఉంటుంది, ఒక కమ్మలు ఉంటాయి, ముక్కు పొడుగు ఉంటుంది, ఏదో ఉంటుంది. బయటకు వెళ్తే ఏదైనా ఒక వస్తువు వేసుకొని, పెళ్ళికి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం మనం. ఆయన కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, నిలిచిపోయే క్యారెక్టర్లు అండి. ఇప్పుడు శంకరాభరణం ఉంది ఆయన చేసిన సినిమాలో. ఆ శంకరాభరణంలో కూడా మంచి వేషం చేశారు మీరు. సోమాజిల్ గారి ఇంట్లో కుక్ చేస్తున్న విషయం, తర్వాత తనని తీసుకొచ్చి పెట్టి డైలాగులు అన్నీ ఆయన ఆన్ స్పాట్ చెప్పేవాళ్ళమ్మా మీకు ముందు, లేకపోతే ఇచ్చేసేవాళ్ళ? ప్రిపరేషన్ టైం ఇచ్చేవాళ్ళు? అప్పుడే ప్రిపరేషన్కి ఏమీ లేదు, చదువుకుని చెప్పేవారు. చదివి చదువుకోండి అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ముందు డైలాగు చెప్పేసేవాడు. దాన్ని మనం ఓన్ చేసుకుంటే 1-2 సార్లు రిహార్సల్స్ చూసి. ఆయన సినిమాల్లో అన్నీ కూడా మంచి తెలుగు భాషకు పట్టున్నటువంటి మాటలు ఉంటాయి. అవును. ఇప్పుడు మనం వాడుక భాషలో మనం ఎట్లా అంటే ఒక డైలాగ్ అటు ఇటు పడ్డా కానీ పర్లేదు. కానీ ఆయన సినిమాల్లో పర్ఫెక్ట్గా స్క్రిప్ట్లో ఏది ఉందో చెప్తేనే ఒక అందం ఉంటుందని. ఎలా ఇవన్నీ బ్యాలెన్స్ చేసేవాళ్ళు సెట్లో అనేది ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అనమాట, అంత పర్ఫెక్ట్గా. అంటే అది ఉందండి, మామూలుగా ఒక డైలాగ్ ఉందంటే అది అలాగ చదువుకుంటే మైండ్లో ఉండిపోతుంది. దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు, చెప్పేస్తాం. ఇప్పుడు అదే ఇది ఈటీవీలో కూడా నేను వాళ్ళ సీరియల్స్ అది చేసేటప్పుడు కూడా నాకు మైండ్లో వచ్చింది. ఈటీవీ కూడా ఇది ఉంది అంటే అది అసలు కథలు కూడా ఒక అక్షరం కదలేదు కదా సుమన్ గారు ఉండేటప్పుడు. సుమన్ గారు ఉన్నప్పుడు అసలు ఒక అక్షరం కూడా. ఇది నాకు ఇది ఒక ఏదో డ్రామాలో సీరియల్లో ఏదో ఒక క్యారెక్టర్
వచ్చిన తర్వాత స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంటికి. ఇది నాకెందుకు స్క్రిప్ట్ అంటే, అమ్మమ్మ చదువుకోండమ్మా సుమన్ గారు చూస్తారమ్మా మీరు చదువుకోండమ్మా అన్నారు. సరే చదువుకున్న పెద్ద డైలాగ్ నవ్వాలి. స్పాట్కి వెళితే చెప్పి అన్నీ చెప్పి అంతా అయిపోయి రౌండ్ ర్యాలీ వేసాడు, మొత్తం చెప్పేసి అయిపోయి డబ్బింగ్ కూడా చెప్పేశాను. మళ్ళీ కొన్ని రోజులు పోయాక డబ్బింగ్ రీటేక్ అన్నారు. ఎందుకన్నా, కాదమ్మా మీరు ఇలా రౌండ్ ర్యాలీ తిరిగేటప్పుడు మీరు ఏదో అన్నప్పుడు ఈ నరం సరే కరెక్ట్గా ఆ లెటర్ దగ్గర ఏదో ఇదిగా వచ్చిందంట, మీరు చెప్పలేదు సరిగ్గాను అన్నాడు. ఏంటంటే సుమన్ గారు చూస్తారమ్మా ఇవన్నీను, ఆయన మళ్ళీ రీడబ్బింగ్ చెప్పించమని. అంటే అంత పెద్ద డైలాగ్ మళ్ళీ రౌండ్ ర్యాలీలో ఉన్న డైలాగ్ మొత్తం డబ్బింగ్ మళ్ళీ చెన్నైలో డబ్బింగ్ చెప్పా. అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు వాళ్ళు. మీరు డైరెక్ట్గా మీకు పరిచయం అమ్మా సుమన్ గారు లొకేషన్కి వచ్చేవాళ్ళ? నాకు నేను ఎప్పుడో దూరంగా చూసినంత ఆయనతో అంత పరిచయం లేదు నాకు. ఓకే. అప్పుడెప్పుడు ఎక్కువ టి కృష్ణ గారు, జంధ్యాల గారు వీళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. అవును. తర్వాత వంశీ వీళ్ళందరూ. నాకు ఆయనతో పెద్ద పరిచయం లేదు. తెలుగులో చూసుకుంటే ఇట్లో ఈ ఆ తరంలో సూపర్ స్టార్స్ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారితో అందరితో చేశారు. తమిళ విషయానికి వచ్చేసరికి తమిళ్లో క్యారెక్టర్స్ కూడా ఎక్కువ చేశారు. ఇప్పుడు తమిళ్లో సూపర్ స్టార్లు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారితో కే విశ్వనాథ్ గారితో సినిమాలు చేశారు. అది మంచి బ్రేక్ వచ్చింది కదా మీకు. సాగర్ సంగమంలో మదర్ క్యారెక్టర్, మిడిల్ క్లాస్ మదర్, చాలా మంచి పేరు వచ్చింది నాకు. తమిళ తెలుగులో కూడా మంచి పేరు, కన్నడలో కూడా మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. ఓకే. కర్ణాటక వెళ్ళినా కూడా నూడ్రి 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 రజనీకాంత్, కమల్ హాసన్ మదర్ ಹೋಗ್ತಾ ಇದ್ರು అంటారు వాళ్ళు. మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చమ్మా ఓన్గా? తమిళ్, కన్నడ, తెలుగు మాతృభాష కనుక తెలుగు భాష మాత్రం మారలేదు. ఎవరైనా ఒత్తులు తప్పులు పెట్టినా ఏం చేసినా కోపం వచ్చేస్తుంది నాకు. ఇప్పటికీ తెలుగు చూస్తుంటే నెత్తి కొట్టేసుకుంటాను ఏదైనా. తెలుగు భాష ఇంత దిగజారిపోతుంది ఏంటి రానని. పెళ్ళికి తేడా తెలియదు ఇప్పుడు వాళ్ళకి. కళ్ళుకి తేడా తెలియదు. ఆన్ స్పాట్లో మీరు ఎంజాయ్ చేసిన సందర్భాలను ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో డైలాగ్ ఏం అనలేం మనం. అన్నా మనల్ని తప్పు పడతారు తప్ప ఏం అనలేము. చూస్తూ ఇంత దిగజారిపోయిందా తెలుగు అనుకోవడం తప్ప ఇంకేం చేయలేము మనం. రజనీకాంత్ ఎన్ని సినిమాలు చేశారమ్మా? 3 సినిమాలు చేశాను ఆయనతోటి. ఓకే. కమల్ గారితో 4 సినిమాలు చేశాను. కమల్ గారితో 4, కానీ 4 గుర్తుండిపోయే సినిమాలు పడ్డాయి కదా. అవును. ఓకే. ఎట్లా ఉంటారమ్మా ఇప్పుడు? పలకరిస్తారా? బయట కనిపిస్తే బాగా పలకరిస్తారు, డెఫినెట్గా పలకరిస్తారు, ఇద్దరు పలకరిస్తారు. మీరు ఎక్కువ, నేను ఒక విన్నాను, మన ఎక్కువ ఇష్టపడే వీరు విజయకాంత్ అని విన్నాను. అవునండి, విజయకాంత్ గారి సినిమా మంచి వేషాలు చేశాను. ఆయన మంచి వ్యక్తి. ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పినట్టు విన్నాను. ఆయనలో నచ్చిన అంశాలు? ఎందుకంటే నాకు సినిమా అయిపోయిన తర్వాత ఇలాగ ఇస్తారా అంటే, టాప్ టు బాటమ్ లాస్ట్ డే ఆయన అందరికీ ఆర్టిస్ట్ అసిస్టెంట్లకు కూడా బట్టలు తీసుకొచ్చి పెట్టి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు బట్టలు పెట్టి పంపించడం. ఓకే. ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళకి వ్యాన్లు ఇచ్చి సపోర్ట్ చేయడం, కాళ్ళు లేని వాళ్ళకి సైకిళ్ళు లాంటివి ఇవ్వడం, వీల్ చైర్లు ఇవ్వడం, ఇవన్నీ చేసేవాడు ఆయన. పొలిటికల్గా రాకముందు నుంచి? అవునండి, రాకముందే సినిమాలు చేసేటప్పుడు అయినా, ఇక్కడ రాకముందే మొత్తం అన్నీ చేసేవాడు. అక్కడ కూడా కెప్టెన్ అని ఆయన్ని పిలిచేవారు. విజయకాంత్ అని ఎవరు పిలిచేవారు కాదు. ఒకరోజు ఒక ప్రొడక్షన్లో స్వీట్లు పెడుతున్నారు. ఏంటి అంటే, ఇల్లేమ్మా నమ్మ కెప్టెన్ పొరందనాళ్ళు పుట్టినరోజు అంటారు, ఏంటి మీకేంటి ఇంత ఇంట్రెస్ట్ అని అడిగాను నేను. ఇల్లేమ్మా இந்த வேன் எல்லாம் கொடுத்தது நாங்கள் இப்படி இருக்கிறோன்னா அவர்தாம்மா காரணம், ఆయనే కారణం అమ్మ మేము ఇలా ఉన్నామంటేని. ఆయన చేసుకోకపోతే ఎలాగమ్మా అని. నిజంగా చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన, నాకు తెలిసి. ఓకే. హెల్ప్, అందరికీ హెల్ప్ చేశాడు. ఇటీవల కాస్త అనారోగ్యం కారణంగా ఆయన మిస్ చేసుకున్నాం. అవునండి, వెళ్ళలేకపోయాను. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, వెళ్ళలేకపోయాను. మీరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నాను నేను. అక్కడ ఉంటే డెఫినెట్గా వెళ్ళి ఉండేదాన్ని. ఓకే. వాళ్ళు ఎవరో తర్వాత 4 రోజులు 5 రోజుల తర్వాత ఇంటర్వ్యూ అడిగారు, అమ్మ మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. సారీ అండి, ఇన్ని రోజులు అయిన తర్వాత నేను ఇంటర్వ్యూ ఇస్తే బాగుండదు, నేను ఇవ్వను, ఇంకా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పట్లో రాలేను నేను అక్కడికి అని చెప్పేసాను అనమాట. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి అండి. కన్నడలో ఎన్ని సినిమాలు చేశారమ్మా ఇప్పటికి? కన్నడలో చేశానండి, ఒక 50-60 సినిమాలు చేస్తుంటాను నేను. అందరూ హీరోలతో, విష్ణువర్ధను, శంకర్ నాగు, అనంత నాగు, రాజకుమార్ గారు, వీళ్ళందరితోటి చేశాను నేను. రాజకుమార్ గారితో సరిత హీరోయిన్. ఓకే. సరిత నేను చేసాం. హొస బెళకు అనే సినిమా ఫస్ట్ నేను అదే చేశాను ఆయనతోటి. ఓకే.
వాడు ఆ కుర్రాడు చచ్చిపోయాడు, పునీత్ రాజ్ కుమార్ అంత ఉండేవాడు అప్పుడు. వాడు నా కొడుకు క్యారెక్టర్ వేసాడు అప్పుడు అందులో. అతనితో కూడా చేశారా? చేశాను. 5 years ఉంటాయి వాడికి అప్పుడు. కొడుకు క్యారెక్టర్ వేసాడనమాట. కన్నడ సినిమాకి ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క బ్యారియర్స్ ఉంటాయి మ్యామ్. ఇప్పుడు తమిళ్ సినిమా అంటే ఒకప్పుడు సౌత్ ఇండియాలో కాస్త పెద్ద ఇండస్ట్రీ అనేవాడు. తర్వాత తెలుగు ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీగా ఉంది. కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి కాస్త వాళ్ళ లిమిటేషన్స్ ఉండి చిన్న సినిమా అని ఉండదు. అంటే సినిమా తీయటంలో వాళ్ళకి ఏమైనా వేరియేషన్స్ ఏమైనా చూపించేవాళ్ళ? ఆన్సెట్స్ మనం ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళమా? ఎందుకంటే మీరు అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నారు కదా, మీకు ఎక్కువ తెలుస్తుంటుంది డిఫరెన్స్. అంటే వాళ్ళు అక్కడ ఉండేది కూడా మనవాళ్ళే, టెక్నీషియన్స్, హీరోయిన్స్ అందరూ కూడా మనవాళ్ళే, తెలుగు వాళ్ళు. వీళ్ళు కన్నడ వాళ్ళని మనం చెప్పడానికి లేదు. అందరూ చెన్నై నుంచి వెళ్ళి వర్క్ చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకొని మనవాళ్లే ఉండాలి అని ఇది చూపించారు తప్ప కొన్ని సంవత్సరాల నుంచి మొత్తం అంతా మనవాళ్లే ఉండేవాళ్ళు. హీరోయిన్స్ చూసుకోండి, అందరూ మనవాళ్ళే అక్కడ. హీరోయిన్స్, టెక్నీషియన్స్, కెమెరామెన్స్ ఎవరు చూసినా కూడా ఆఖరికి మేకప్ విగ్గు కుట్టేవాడు కూడా మనవాడే ఉన్నాడు అక్కడ. ఓకే, అలాగా ఉండేవాళ్ళు. కానీ వర్క్ మాత్రం బాగా చేసేవాళ్ళు, అనుకున్న అమౌంట్ ఇచ్చేసేవాళ్ళు, ఒక మర్యాద, ఒక యూనిటీగా ఉండేది అక్కడ. అంతెందుకు, రాజకుమారి గారు అంత పెద్ద హీరో కదా, లంచ్ బ్రేక్ ఇస్తే ఇప్పుడు మన వాళ్ళు క్యారవాన్లకు పరుగులు పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతారు. అవును, మొత్తం ఆ ఫ్లోర్ ముందు పెద్ద టేబుల్ వేసేసి చైర్స్ వేసేస్తే ఆయన కూర్చొని ఉంటే మొత్తం అందరూ అక్కడే కూర్చొని తినేవాళ్ళు ఆర్టిస్టులు. అవును, తిన్న తర్వాత అప్పుడు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. భోజనాలు మాత్రం అక్కడే పెట్టేవారు, అందరికీ ఒకే రకం భోజనాలు. ఓకే, అలాగా. అంటే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు క్యారవాన్లో లేవు కదా, మేకప్ రూమ్లే కదా, మేకప్ రూమ్లో వాళ్ళ రూమ్కి వాళ్ళు. కొంతమంది ఆర్టిస్టులు ఇప్పుడు సావిత్రి గారు వీళ్ళందరూ ఉన్నారంటే కూర్చొని అక్కడ అందరూ ఒక 4-5 కూర్చొని భోంచేసేవాళ్ళు. సావిత్రి గారు, ఇప్పుడు మన సూర్యకాంతం గారు, అవును, వీళ్ళందరూ ఉంటే కొంచెం నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ. రామారావు గారు మళ్ళీ కలిసేవారు కదా ఎవరితోటి, ఎన్టీఆర్ గారు ఎవరితోటి కలిసేవారు కదా. ఆయన ఫుడ్ వేరు, ఆయన ఇది వేరు, సపరేట్గా ఉండేవాళ్ళు. ఓకే, ఆయన ఉంటే సెట్లో కూడా పిన్ డ్రాప్ సైలెంట్ ఉండే. అవును, అవునండి, నిజమేనది. ఈయన ఉంటే కొంచెం జోవియల్గా ఉంటారు నాగేశ్వరరావు గారు. ఓకే, ఆయన కొంచెం సీరియస్గా ఉన్నట్టే ఉంటారు, కానీ మంచి వ్యక్తి, మాట్లాడడంలో చేయడంలో అంతాను. కానీ ఈయనలాగా సరదాగా ఉండరు. అంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ ఆయన్ని క్యారెక్టర్లు ఉండిపోయాడేమో మరి తెలియదు, మరి ఏమో మరి. కానీ ఒకరోజు ఆయనతో చేసిన ఒక నిండు సంసారం అనే సినిమాలో ఆయన సిస్టర్ క్యారెక్టర్ నాది. ఆయన కోసమని చెవులు తాకట్టు పెట్టి అమ్మేసి నేను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ చెట్టు కింద నీళ్ళంటే నాకు చాలా భయం. అటువంటిది ఆయన సిఎస్ రావు గారు డైరెక్టర్, ఆయన అంటే అసలు భయం అనమాట అందరికీ. అరుస్తాడు, ఎండపోతుంది, 4 అయింది, సాయంత్రం 4 అయింది, ఎండపోతుంది, లైట్ పోతుంది, ఆ అమ్మాయిని చెప్తున్నాడు, నేను వింటున్నాను. డూప్కి చెప్తున్నాడు, రామారావు గారు లేరు అప్పుడు, డూప్కి చెప్తున్నాడు, నువ్వు ఇలా పడకుండా నువ్వు టప్పుని వెళ్ళాలి, లేదంటే ఇదైపోద్దని. నేను ఏమైతుందని దేవుడా అనుకుంటే టప్పుని దూకేశాను. అంతకన్నా ఎత్తుంది పైన, కింద నీళ్ళల్లో దూకేసి గబ్బ నీళ్లు తాగేసి మింగేశాను. మింగడంతో కొంచెం లేట్ అయిందా అతను రావడానికి, తీసుకొని వెళ్ళేటికి అన్కాన్షియస్ అయి పడిపోయి అక్కడ. ఓకే, టైమింగ్ మిస్ అయింది. ఇంకా అతను పట్టుకొని, ఆయన డైరెక్టర్ పట్టుకొని నానా తిట్లు తిట్టాడు. సరే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఆయనతో తీయాలి కదా, రామారావు గారితో ఆ షాట్ తీయాలంటే మళ్ళీ వాహిని స్టూడియోలో సెట్ చేసి అక్కడ నీళ్ళలాగా అన్నీ పెట్టి ఆయన ఎదురుగా ఉంటూ వేడి నీళ్ళు పెట్టండి, కాయండి, అమ్మాయిగా నీవు వేడి నీళ్ళు పోయండి, నెత్తిమించి చన్నీళ్ళు పోయొద్దు అని ఆయనే చెప్పి ఆ నీళ్ళన్నీ పోయించి ఆయన అప్పుడు ఎత్తుకొని బయటికి తీసుకొని వస్తాడు. కేర్ తీసుకునేవాళ్ళు కాస్త. అవునండి. అంటే మీ ఒక్కొక్క డైరెక్టర్ అయితే ఒక్కొక్క శైలి అండి. ఇప్పుడు కె విశ్వనాథ్ గారిది ఒక శైలి. ఇప్పుడు మరి వంశీ గారి దగ్గరకు వచ్చేసరికి విశ్వనాథ్ గారిదేమో స్పష్టంగా క్లియర్గా ఉంటుంది, వంశీ గారిదేమో కాస్త స్పీడ్ ఉంటుంది. ఈ డైరెక్టర్లకి వేరియేషన్స్లో మీ నటనలో వేరియేషన్ చూపించాల్సి వస్తుంది కదా, అవి మీ ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా వంశీ గారి డైరెక్షన్? లేదండి. వంశీ గారి సినిమాల్లో బాగా మీకు గుర్తుండిపోయే సినిమాలండి? వంశీ గారి సినిమా నేను ఒక్కటే చేశాను, అది ఏడుది నాగేశ్వరరావు గారిది, వాళ్ళ అబ్బాయి శ్రీరాము హీరోగా చేశాడు, అదొకటే చేశాను ఆయన డైరెక్షన్లో. ఓకే, మిగతా సినిమాలు ఏమి నేను చేయలేదు. ఓకే, టి కృష్ణ గారి పొజిషన్ అమ్మా, టి కృష్ణ గారు ఎక్కువ చేశాను. తెలుగు 6, మలయాళం ఒకటి చేసినట్టున్నారు. అంతే మాత్రం చేశాను. ఓకే, దేశంలో దొంగల పడ్డారు అదొకటి చేశాను. విజయశాంతి చేశాను, ప్రతిఘటన
ప్రతిఘటన చేశాను 4-5 సినిమాలు ఆయన డైరెక్షన్. అది ఎందుకంటే మొన్న ఒక 2 రోజుల క్రితం ముత్యాల సుబ్బయ్య గారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన ప్రస్తావన వచ్చింది. మన టి కృష్ణ గారి ప్రస్తావన. ఆయన ఎక్కువ సీరియస్ సినిమాలు చేశారు, సీరియస్ సినిమాలు ప్లస్ ఎక్కువ పబ్లిక్లో ఉండే సినిమాలు చేశారు. ఆయనతో సినిమాలు చేసినప్పుడు ఎలా ఉండేదండి ఎక్స్పీరియన్స్? ఇండోర్ జరుగుతుంటాయి, సెట్స్లో ఫ్లోర్లో జరుగుతుంటాయి, కొన్ని సినిమాలు ఆన్ రోడ్ జరుగుతుంటాయి. ఎట్లా ఉండేదండి టి కృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఎక్కువ నేను ఇండోర్లోనే చేశాను ఆయనతోటి. ఓకే. అవుట్డోర్ వర్క్ నాకు అంత రాలేదు. ఓకే. ఎప్పుడూ స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆయన, వర్క్ విషయంలో మాత్రం అంతా కరెక్ట్గా ఉంటాడు. మరీ సీరియస్గా ఏమీ ఆర్టిస్టులు భయపెట్టేసేలాగా ఉంటాడు ఆయన. ఆయన సినిమాలు సీరియస్గా ఉంటాయనే ఆయన మామూలుగా ఉండేవాడు. మామూలుగానే. రామారావు గారు, నాగేశ్వర గారు తర్వాత తరం కూడా మళ్ళీ మీరు యాక్ట్ చేశారు, ఇప్పటివరకు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు మళ్ళీ ఇంకొక తరం అంటారు, ఇంకొక శకం అంటారు దాన్ని. ఆ శోభన్ బాబు గారి శకం, నాగేశ్వర గారి శకంలో మీరు ఎలా ఉండేదండి కృష్ణ గారి శకంలో? మామూలుగానే అంటే హీరోలో ఉండేవాళ్ళు. కాకపోతే శోభన్ బాబు గారితో ఒక డ్రామా చేశాను నేను, స్టేజ్. ఒక ఆయన స్టేజ్ డ్రామాలు కూడా చేశారా? చేశారు, ఒక డ్రామా వేద్దామని మేము ప్రాక్టీస్ చేసాము. అప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను. అప్పుడు చెన్నైలో మామూలు సైకిల్ రిక్షాలు కూడా లేవు, లాగుడు రిక్షాలు. అవును, లాగుడు రిక్షాలు ఉంటాయి, బండ్లు లాక్కుంటూ వెళ్తారు. ఆ రిక్షా ఎక్కి అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి హబీబల్ రోడ్లో ఉండేవారు ఆయన, శోభన్ బాబు గారు. వాళ్ళ ఇంటి దగ్గర రిహార్సల్స్ అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఆ పావలా కూడా ఉండేది కదా ఆయన దగ్గర, శోభన్ బాబు దగ్గర. అవును, అలాగా చాలా రోజులు రిహార్సల్స్ చేసాము. రాధిక అని ఇంకొక ఆర్టిస్ట్, ఒక అమ్మాయి ఉండేది, మరి అమ్మాయి వేసింది, సినిమాలు వేసింది ఆ అమ్మాయి కూడాను. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కనపట్లేదు. తర్వాత మరి ఏమైందో తెలియదు, ఆ డ్రామా ఆగిపోయింది. చేసాం, ప్రాక్టీస్ చేసాం నా శోభన్ బాబు గారితో. సినిమాలు చేశారమ్మా? సినిమాలు చాలా చేశాను ఆయనతోటి, చాలా సినిమాలు చేశాను. అసలు యాక్చువల్గా గోరింటాకులో ఆవిడ ఈవిడ వేసిన వేషం, సావిత్రి గారు వేసిన వేషం నాకనే మురారి గారు పిలిపించారు వాళ్ళ ఆఫీస్కి. ఓకే. ఈయన నారాయణరావు గారు సావిత్రి గారికి మనం ఇవ్వాలి అని చెప్పేసి అంటే, అప్పుడు మురారి గారు జానకి పర్లేదండి, పర్వాలేదు, ఆవిడకి ఇస్తామంటే మేము ఉంటామండి, పర్లేదు, సీతామహాలక్ష్మిలో మంచి వేషం ఇచ్చారు కదా మీరు, అవును, అలాగే మీ సినిమాలు అన్నింటిలోనూ ఉంటాను, నాకేం అభ్యంతరం ఏం లేదండి అని చెప్పాను అనమాట. అప్పుడు ఆవిడకి కొంచెం లేని దశలో ఉన్నట్టున్నారు, ఆవిడకి ఇచ్చారు ఆ క్యారెక్టర్. అట్లా అనటం వల్ల మీకు మిస్ అయ్యాను క్యారెక్టర్ అనేది ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు, నేను ఫీల్ అవ్వను అసలు, నాకు ఆ ఫీలింగ్ అది ఉండదండి. వాళ్ళు ఇప్పుడు నాతో ఉండే ఆర్టిస్టులు ఒక పెద్ద వేషం వేస్తున్నారు అని అంటే, అయ్యో వాళ్ళు వేసేస్తున్నారా అనే ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రాలి, ఇప్పటికి లేదు అది. పోనీ వేస్తున్నారు కదా, ఓకే అనుకుంటాను అంతే. ఓకే. నేను ఒక భగవంతుడిని నేను నమ్ముతాను, మనకే అనేది ఉంటే ఎక్కడి నుంచైనా వచ్చి మనకే వస్తుంది, అది మనది కాదు అనుకుంటే రాదు. ఓకే. అదొకటే నమ్ముతాను నేను. ఓకే. అందువల్ల ఎవరైనా మన ముందు ఉన్నవాళ్ళు పైకి వెళ్తున్నారంటే, ఓహో ఓకే బాగున్నారు, మంచి వేషం వేశారు, వెంటనే ఫోన్ చేసి వాళ్ళు చెప్తాను, బాగుందమ్మా మీ క్యారెక్టర్ అది ఇది అని. అమ్మో ఇవి వేసేసిందే అని అనుకోను అసలు, ఎప్పుడు ఆ థాట్ కూడా రాదు నాకు. నటిగా జర్నీ మంచిగా సాగుతుంది అనుకున్నప్పుడు డబ్బింగ్ ఎప్పుడు మారిందండి మీకు? మామూలుగా వేషాలు వేస్తున్నాను, శ్రీశ్రీ గారు ఏదో డబ్బింగ్లో రాస్తుంటారు కదా, ఆయన ఒక సచ్చు క్యారెక్టర్కి, సచ్చు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడకి చెప్పడానికని ఈయన మన చక్రవర్తి గారు చెప్పినట్టున్నారు. అప్పుడు ఏవిఎం స్టూడియోకి పిలిపించి వాయిస్ టెస్ట్ చేసి ఓకే ఈవిడ్ని పెడదామని అప్పటి నుంచి స్టార్ట్ చేశాను డబ్బింగ్లు చెప్పడం. ఓకే. సచ్చు గారితో ఎవరు మన రవిచంద్రన్, జయలలిత చేశారు ఒక సినిమా, ఆ సినిమాలో సచ్చు గారు వేషం వేశారు. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. శ్రీశ్రీ గారు రాశారు ఆ సినిమా. మేము ఆర్టిస్ట్గా వేషాలు వేస్తూ డబ్బింగ్ చెప్తున్న టైంలోనే జయలలిత గారు సినిమా ఫీల్డ్లో ఉన్నారా? ఫీల్డ్లో ఉన్నారు, రాజకీయాల్లో లేరు. రాజకీయాల్లో లేరు, ఫీల్డ్లో ఉన్నారు. కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయమ్మా? మీరు చేశారా సినిమా? నేను ఆవిడతోటి చేసింది అదృష్టవంతులు చేశా. ఓకే, చేశారు. చేశాను. ఎలా ఉండేవాళ్ళమ్మా సడన్ గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు? సినిమా ఇండస్ట్రీని ఏమో మరి, మన సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళారని నాకు అసలు పెద్దగా పరిచయం లేదు. పరిచయం లేదు అసలు, ఆలోచన రాదు నాకు. సరే ఓకే వెళ్ళారా వీళ్ళు అనుకుంటాను తప్ప, రాజకీయాల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మంచిదే కదా అని అనుకుంటాను అంతే. అంటే మన స్టేట్ అంటే ఒకటి ఆవిడ చాలామందికి హెల్ప్ చేశారట, నాకు తెలిసి పండ్రిబాయి గారికి హెల్ప్ చేశారు నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో పండ్రిబాయి గారికి చాలా, ఆవిడ సీఎం అయిన తర్వాత చాలా హెల్ప్ చేశారని విన్నాను నేను. ఈ తరం నటుల్లో ఏమన్నా సినిమా చేశారండి ఇప్పుడు ఉన్న తమిళ ఆర్టిస్టులతో?
అజిత్ గారు ఉన్నారు, ఇప్పుడు విజయ్ గారు కానీ అజిత్ గారు కానీ స్టార్డమ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు కదా, చేయలేదు నేను, ప్రజెంట్ స్టార్డమ్ చేయలేదు. ఇప్పుడు మన తెలుగులో అయితే కంటిన్యూగా మీరు చేస్తున్నారు. తెలుగులో మనకి అంటే ఆ తర్వాత వచ్చిన మెగాస్టార్ గారికి చాలా సినిమాలు చేశారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు కూడా చేశారు. అవును, నాగార్జున గారి సినిమాల్లో చేశాను. వెంకటేష్ గారు, ఈ నలుగురు ఒక తరం వాళ్ళ సినిమాల్లో చేశాను. ఓకే. ఆ తర్వాత తరంలో లేను నేను. ఆ తర్వాత తరం అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఇల్లు ఎన్టీఆర్ గారు, వీళ్ళ సినిమాల్లో లేరు. మొన్న భగవంత్ కేసరి కూడా చేసినట్టున్నారు కదా, స్టేజ్ మీద కాస్త ఎమోషన్ అయినట్టున్నారు, మంచి వేషం పడింది, మంచి సినిమా అని చెప్పినట్టున్నారు కదా. అప్పటికి ఇప్పటికి బాలకృష్ణ గారు చేశారు కదమ్మా, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు గతంలో కూడా దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం సినిమా చేశారు. ఆయన మనుషులు మార్పులు ఏమైనా అనిపించిందా మీకు? కనిపించడం అంటే బాడీ తెచ్చిన మార్పు అయి ఉండొచ్చు, కానీ మెంటాలిటీలో కూడా మార్పు వచ్చేస్తుంది కదా. అప్పుడు మామూలు కురతనంగా ఉండేవాడు ఆయన, ఒక ఆర్టిస్ట్గా మామూలుగా ఉండేవాడు తప్ప, ఇప్పుడు మరి బాధ్యతలు పెరిగిన తర్వాత ఇంకా మరి ఆ తరంలో అలాగే ఉంటారు కదా. కానీ సెట్లో మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసి చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి నాకును. మళ్ళీ ఇప్పుడు వెళుతున్నాను, బాబు ఈయన గురించి రకరకాలుగా వింటున్నాను, బయట ఎలా ఉంటుందో ఏంటో అనుకుని వెళ్ళాను. కానీ అసలు ఏమీ అదేం లేదు. నిజంగా అనర్గళంగా మాట్లాడడం అంటే ఏంటనేది ఆయన దగ్గర మొన్న చూశాను. ఎప్పుడెప్పుడు విషయాలు, ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్నగారు చేసిన డైలాగులు, పేజీలు డైలాగులు ఈయన చెప్తూ ఉంటే అలాగ ఉండిపోయాను అనమాట నేను. అమ్మో, ఈయనకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి. లేదంటే రాదండి ఎవరికి. ఇప్పుడు 4 లైన్ల డైలాగులు చెప్పడానికి ప్రాంప్టింగ్ అడుగుతున్న ఈ రోజుల్లో మరి అప్పటి సినిమాల్లో డైలాగులు ఆయన ఇంకా అలాగా చెప్తూ ఉంటే ఆయనకి తెలియని విషయం లేదు అని అనిపించింది నాకు. మొన్న 2 రోజులు నేను ఆయనతో వర్క్ చేసి మాట్లాడినప్పుడు ఈయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు ఈయనకి. నిజంగా ఇలాంటి వాళ్ళ కారణ జన్మలు కదా మనం, నిజంగా నేను అదే ఫీల్ అయ్యాను. లేకపోతే అసలు అంత నాలెడ్జ్ ఉండదండి ఎవరికి. చెప్పమనండి, నేను చూస్తాను ఒక పేజీ డైలాగు వితౌట్ ప్రాంప్టింగ్ ఎవరినన్నా చెప్పమనండి. ఈరోజు గుర్తుంచుకోవాలి, ఓన్ చేసుకోవాలి కదా. ముందు అసలు డైలాగ్ను ఓన్ చేసుకోవాలి. వాళ్ళ నాన్నగారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. నెక్స్ట్ జనరేషన్కి పడలేదు క్యారెక్టర్. మేబీ త్వరలో ఏమన్నా పిలుస్తారని చూద్దామండి. ఏమో చూద్దాం, పిలిస్తే చేస్తామో, లేదంటే నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి చాలా తేడా ఉంది. అప్పుడు క్యారెక్టర్ మీద ఎక్కువ ఇది ఉండేది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ కొన్ని 4 సీన్లు ఎక్కువైనా తీసి అవతల పారేస్తున్నారు, లేపేస్తున్నారు. ఇంకా భగవత్ కేసర్లో కూడా ఒక సీను లేపేశారు, మంచి చిన్న ఇంట్రడక్షన్ సీన్ ఒకటి లేదు. ఓకే, అది కాకుండా ఇప్పుడు చూసింది కాకుండా ఇంకా షూట్ చేశారా? చేశారు, అది లేదు. అందువల్ల నాకు పెద్ద సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. వస్తే చేద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే సీరియల్స్ చేసుకుంటున్నాను, ప్రతిరోజు జనం ముందుకు వెళుతున్నాను. బయటకు వెళితే వాళ్ళు మనల్ని అభిమానంతో వచ్చి పిలుస్తున్నారు. సినిమా మా పేర్లు మర్చిపోయి సీరియల్లో పేర్లు పెట్టే పిలుస్తున్నారు. అది చాలే మనకి, ఇంక ఈ జీవితానికి ఇంకేం కావాలి, ఇంతమంది అభిమానిస్తుంటేని. తమిళ్ లేదండి, తమిళ్ చేయట్లేదు. సీరియల్స్ చేసి వచ్చాను అక్కడ, కానీ అన్నీ రాధిక గారి సీరియల్స్ అవి చేశాను, చాలా చేశాను. కానీ ఇప్పుడు లేదు, ఇక్కడ ఉంటున్నాను కదా ఎక్కువ, అందువల్ల నేను ఇక్కడ సీరియల్స్ చేస్తున్నాను. ఒకటి మన ఈటీవీ వాళ్ళకి చేస్తున్నాను, శతమానం భావతోటి చేస్తున్నాను. జీ తెలుగు ఒకటి జగదాత్రి ఒకటి చేస్తున్నాను. మాలో ఒకటి చేస్తున్నాను. 3 సీరియల్స్ చేస్తున్నాను. 3 ఛానల్స్ ఇప్పుడు ఉన్న టాప్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అవే. అవును, 3 సీరియల్ చేస్తున్నారు. గ్రేట్. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అవును, గ్రేట్ అండి. పేమెంట్లు ఏమైనా తేడా వస్తుందా? సినిమాకి సీరియల్స్కి పేమెంట్లు తేడా ఉందా? తేడా డిఫరెంట్, చాలా తేడా ఉందండి. ఎందుకంటే దీంట్లో కష్టం ఎక్కువ. సీరియల్స్లో పొద్దున్న 9 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ 9కి వదలరా అని కూడా కొంతమంది చేస్తున్నారు. 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. అడిగేవాళ్ళు లేకపోతే ఇంకా అలా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని పట్టుకుని ఏమంటే 9ంటికే కదా నేను ఇంకా చేయను అని అంటే ఇంకా అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారు తప్ప అలా కష్టం ఎక్కువ. కాకపోతే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అదొకటి, మంచి వేషం వేస్తున్నాంలే, పేరు వస్తుందిలే అని. కానీ రెమ్యూనరేషన్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. రెమ్యూనరేషన్ సీరియల్లోనే కాస్త తక్కువ.
ఓకే. సీరియల్స్ చాలా తక్కువ. ఓకే. మీరు ఎప్పుడు ఇంత టైం వర్క్ చేయాలంటే వర్కింగ్ టైం ఎక్కువైపోయింది కదా మీది సీరియల్స్లో. హెల్త్ దెబ్బతింటుందని ఏమి ఆలోచన లేదా, రాలేదా? లేదు, ఇప్పటికీ నేను 3 గంటలకు లేచి వంట చేసుకొని అవన్నీ పట్టుకొని మేకప్ వేసుకుని ఇంట్లోనే మేకప్ వేసుకొని ఇంట్లోనే హెయిర్ డ్రెస్ నాకు నేనే చేసేసుకొని కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళని అడిగి ఫస్ట్ ఏ సీన్ వస్తుంది, ఏ చీర కట్టుకోవాలని కట్టుకొని వెళ్ళిపోతాను నేను. 7కి అంతా కరెక్ట్గా బండి వస్తుంది, 7కి బండి ఎక్కిపోతాను నేను రెడీ అయిపోయి. ఫుడ్ అన్నీ మొత్తం నేనే పట్టుకెళ్ళిపోతాను, అసలు వాళ్ళతో సంబంధం లేకుండా. మొత్తం ఓన్, మీకు అసిస్టెంట్ కూడా లేకుండా? గ్రేట్ అండి. అంటే మీరు దాదాపుగా 18 గంటలు పని చేస్తున్నట్లు లెక్క, 16-18 గంటలు పని చేస్తున్నట్లు, 3 గంటలకు లేస్తున్నారంటే గ్రేట్ అండి. అయితే ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ అంతా నేర్చుకోవాల్సిందండి అయితే మీ గురించి. 75+ ఉన్నాయా? ఉన్నాయి. మార్నింగ్ కాల్ షీట్ అని ఒక ఈ తరం ఆర్టిస్టులు చెప్తే గంట లేటు 2 గంటల లేటు వస్తారని చెప్పి విన్నాను. కొంతమంది డైరెక్టర్లు చెప్పినా లేకపోతే కో డైరెక్టర్లు చెప్పినా షార్ట్ ఒక 8 గంటలకు షార్ట్ అంటే సినిమాల్లో చెల్లుతుంది కానీ సీరియల్స్లో చెల్లవండి. సినిమాలకు చెల్లుతుంది, ఎవరు లేట్ వచ్చినా ఏం అనలేరు, మాట్లాడలేరు. బట్ సీరియల్స్ అలా కాదు. ఓకే. వాళ్ళు చెప్పి పర్మిషన్ తీసుకొని గంట లేట్గా వస్తానంటే అది వేరే విషయం. లేదంటే 9 అంటే 9కి విత్ మేకప్ డ్రెస్ అక్కడ ఉండాలి. 9 అంటే 9కి కూడా మొదలవట్లేదు, కొన్ని 9:30 అవుతుంది, ఒకసారి 10 అవుతుంది, ఏవో కారణాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. 60 సంవత్సరాల ఈ సినిమా జీవితంలో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మీరు ఏమనిపిస్తుందండి? యు ఆర్ సాటిస్ఫై విత్ యువర్ కెరియర్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇలాగ నిలబడి ఇప్పటికీ చేస్తున్నాను అంటే చాలా గ్రేట్ అనే అనుకుంటాను. ఇదంతా దేవుడు ఇచ్చిన కృప అనే నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా అదే నమ్ముతాను నేను. ఎంతమంది నా ముందు వచ్చి నా కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వెనకపడిపోయారు, అసలు ఉన్నారో లేరో కూడా తెలియని ఈ పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిలబడి నా పని నేను చేసుకుంటూ నేను బతుకుతున్నాను అంటే నిజంగా గ్రేట్ అనే నేను ఫీల్ అవుతాను. నేను నా కింద వాళ్ళని చూసి నేను అయ్యో అనుకుని నేను ఇలా ఉన్నందుకు నేను గర్వపడతాను. భగవంతుడు మనల్ని ఈ లెవెల్లో పెట్టాడు కాబట్టి మన వీలైనంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయాలని మాత్రం నేను ఆలోచిస్తాను. ఓకే. ఎంతమంది వేషాలు లేక, ఎంతమంది తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. భగవంతుడు నాకు అది ఇవ్వలేదు, వర్క్ చేసుకుంటున్నాను, నా పిల్లలు హ్యాపీగా నన్ను చూసుకుంటారు, నా మనవరాళ్ళు అందరూ హ్యాపీగా చూసుకుంటారు ఓకే అని చాలా తృప్తిగానే ఉందండి నాకు. అసలు ఎక్కడ ఇప్పుడు మొత్తం పిల్లలంతా అందరూ సెటిల్డ్ అండి. మా మనవరాళ్ళు కూడా సెటిల్డ్. ఒక చిన్నది ఒకరితో ఇంకా చదువుతుంది, దానికి జాబ్ వచ్చేసింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమి లేవని చెప్పేసి. స్టార్టింగ్లో పడ్డ ఇబ్బంది తప్ప తర్వాత మీకు లేదండి, అంతేనండి. స్టార్టింగ్లో మాత్రం చాలా ఇబ్బందులు, 1, 2 అని కాదు. ఓకే. డబ్బు విషయంలోనా? డబ్బు విషయంలోనే చాలా ఇబ్బందులు పడి ఇంట్లో అప్పుడంతా నాటకాలకు వెళితే బెస్ట్ యాక్ట్రెస్ దానికి దీనికి వెండి కప్పులు ఇచ్చేవాళ్ళు. కప్పులన్నీ తాకట్లు పెట్టేసుకొని అమ్మేసుకొని మళ్ళీ మంగళసూత్రాలు తాకట్లు పెట్టేసుకొని మరి పిల్లల్ని పెంచుకుంటూ రేషన్ బియ్యం తెచ్చుకొని అవి పాలిష్కి ఇచ్చి నూకలతో గంజి కాసుకొని మా పిల్లలకి పెట్టుకుంటూ బతికండి. చాలా కష్టం. 1, 2 అని కాదు, ఇంట్లో ఉన్నది అడగకూడదు వాళ్ళని అని చెప్పి మాకు మేము నిర్ణయించుకొని వాళ్ళ నుంచి మనం ఆశించకూడదు అని చెప్పి అవును అలాగే బతికాం మేము. ఓకే. ఎవరిని మా వాళ్ళని అడగకుండా మేము అలాగే బతికాం, మా పిల్లల్ని అలాగే పెంచుకున్నాం. మీ వారండి మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు అన్నారు కదా, మిలిటరీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? రిటైర్మెంట్ అక్కడ జరిగిందా లేకపోతే? లేదండి, అది ఏమైందంటే అది ఏదో యాక్సిడెంట్ జరిగిందంట ఆయనకి. ఈ నడుము మీద ఇలాగ వెళుతుంటే దూరు ఇలా వెళుతుంటారు కదా, వెళ్ళినప్పుడు వెనకాల ఏదో పడిందంట, నడుము మీద ఏదో యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇది చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మిలిటరీ నుంచి పంపించేసి, అదే చెప్పాను సంవత్సరానికి ఒకసారి పిలిపించుకునేవాళ్ళు, ఇయర్లీ వన్స్ పిలిపించుకొని 3 నెలలు ఎన్నాళ్ళు ఉంచుకొని మళ్ళీ పంపించేసేవాళ్ళు. ఇలాగా వెళ్ళి వస్తూ ఉంటే చైనా వార్ టైంలో ఆయన అక్కడే ఉన్నాడు ఫుల్గా. చైనా వార్ టైంలో ఫుల్గా అక్కడే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత నేను ఏదో మాటల్లో మన రామారావు గారు పుండ్రీకాక్షి గారితో సార్ ఆయన సినిమా అది చేస్తున్నాను సార్, ఇదండి పరిస్థితి, ఎలాగండి మా ఆయన వెళ్తున్నారు వస్తున్నారు పిల్లలతోటి, నాకు ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదు అని అంటే ఉండమ్మా అని చెప్పేసి వెంటనే ఆయన వచ్చిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి పుట్టించాడు ఆయన, మిలిటరీకి అన్ఫిట్ అని. ఆ డాక్టర్ సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు వదిలేశారు, పంపించేశారు, రిటైర్ చేశారు. వచ్చిన తర్వాత ఆయన మ్యూజిక్ డ్రామాలకు అది వెళ్ళేవాళ్ళు, మన పద్మనాభం గారి నాటకాలకు కానీ దానికి కానీ అన్ని మ్యూజిక్లోనే ఉండి డ్రామాలు అన్నీ చేసేవాళ్ళు.
ఓకే. అన్నీ చేసేవారు. పెద్ద సర్కిల్ అయితే, సినీ సర్కిల్ పెద్దదైతే. పద్మనాభం గారి నాటకాలు వేశాను, నాగభూషణం గారి నాటకాలు వేశాను నేను, అదేలేండి. రఘురామయ్య గారితో నాటకాలు వేశాను నేను. అబ్బో, ఆహా. పెద్ద అవును, సర్కిల్ రఘురామయ్య గారితో నాటకాలు వేశాను నేను. ఓకే. ఏలపాటి రఘురామయ్య గారు. గుర్తింపు వచ్చిన అవార్డులు ఏమైనా వచ్చినాయండి? ఇప్పుడు ఇప్పుడు మన తెలుగులో అంటే మన తెలుగు ఆర్టిస్టులకి గవర్నమెంట్ గుర్తింపు వచ్చినాయి, నంది అవార్డు ఉన్నాయి. నంది వచ్చింది. అది చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళది ఒక సినిమా అమూల్యం అని. ఓకే. ఆ సినిమా చేసినందుకు దాంట్లో ఒక నంది అవార్డు, ఒక బామ్మ క్యారెక్టర్ చేశాను, నంది అవార్డు ఇచ్చారు. స్టేజ్ మీద మాత్రం చాలా వచ్చాయి. ఈ క్యారెక్టర్స్ వేషాలు పరంపరలో కొనసాగుతుంటే ఒక అమ్మగా క్యారెక్టర్లు చేశారు, అక్కగా చెల్లిగా చేశారు. బట్ ఈ వరవడి కొనసాగుతున్న టైంలో ఈవీవి గారితో మీరు ఒక క్యారెక్టర్ చేశారు. మీ స్వభావానికి, మీ క్యారెక్టర్లు అన్నిటికీ కూడా విరుద్ధంగా ఒక క్యారెక్టర్ చేశాడు. అది ఎలా ఒప్పుకున్నారు, మీరు ఎలా ఒప్పారు, ఆయన ఎలా ఒప్పించారు మిమ్మల్ని? అసలు ముందు ఆయన జంబలికడ పంబలే కదా? అవును, జంబలకడ పంబ. మామూలుగా వేషం అంటే వెళ్ళిపోయాను. ఇంట్లోనేమో ఫస్ట్ సీన్లే ఆయన వైఫ్ క్యారెక్టర్, కోట శ్రీనివాసరావు గారు వైఫ్ క్యారెక్టర్ కాపీ కలిపి ఏదో ఆ అమ్మాయికి ఇవ్వడం, అదే చేయడం, అదే జరిగింది. ఓహో ఇదే కదా అనుకున్నాను నేను. తర్వాత ఒకరోజు ఆ వైజాగ్లో ఇక్కడ వరకు ఫ్రాక్ వేసుకొని, సార్ ఏంటి అన్నాను. చెయ్యి, నేను చెప్తున్నాను కదా, నువ్వు చెయ్యి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వేసుకుంటున్నారు కదా, నువ్వు వేసుకో అది అని చెప్పేసి ఇంకా వేయించారు. అంతవరకు ఓకే, సరే అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఒకరోజు ఆ సీన్లు చేసావు, నువ్వు సిగరెట్ పట్టుకో, నువ్వు మందు గ్లాస్ పట్టుకోను. కానీ సార్ నా అభిమానులు ఉంటారు సార్, నేను కొన్ని రకాల క్యారెక్టర్కి అలవాటు పడిపోయాను, జనంలో ఒక మాసిపోయిన చీరాను, ఒక గ్లిజరిన్ బాటిల్కి నన్ను అనగానే ముందు ఆ ఫేసే కనపడుతుంది జనానికి అని అంటే, కాదు నేను చెప్తాను కదా నువ్వు వెయ్యి అని చెప్పి అప్పటికి చాలా నాగ్గా ఎక్కువసేపు సిగరెట్ పట్టుకోకుండా పక్కన పెట్టి, లేకపోతే గ్లాస్ పక్కన పెట్టి ఏదో చేసేసాను, మేనేజ్ చేశాను. కానీ మంచి గుర్తింపు వచ్చింది. అల్టిమేట్ అదొక సపరేట్ ట్రాక్ లాగా గుర్తుండిపోయింది, చాలా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మీకు మదర్స్ డే అమ్మ అంటే పాట ఉంది కదా, అమ్మ, అవునండి, 20వ శతాబ్దంలో పాట ఉంది కదా, ఆ పాట గుర్తింపు అయితే, ఒక రకమైన గుర్తింపు అయితే, ఈ క్యారెక్టర్ ఒక గుర్తింపు, ఆ సినిమా చూస్తున్నా అని చెప్పి కూడా మంచి గుర్తింపు. అది అదేమన్నా మీకు గుర్తొచ్చిందా భగవంత్ కేసరిలో క్యారెక్టర్ చూసినప్పుడు? మీరు మంత్ క్లాస్ పెట్టుకున్నారు కదా కాచి బామ అని చెప్పేసి, గుర్తొస్తున్నప్పుడు అవన్నీ మాట్లాడుతున్నప్పుడు మీ పెదాల పైన చిరునవ్వు చూస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్ మీలో తెలుస్తుంది. నిజంగానే చాలా అన్నీ అనుభవంతో వచ్చే ఇదంతా, మా ఊరికే పైన చెప్పుకునే కబుర్లు కాదు కదా, మనం అనుభవించి ఆ క్యారెక్టర్ భగవత్ కేసర్లో ఆ ఫస్ట్ డైరెక్టర్ కొత్త నాకు, అనిల్ రావుపూడి. కొత్త డైరెక్టర్ అనగానే కొంచెం మనకి బెరుగ్గానే ఉంటుందేమో ఈయన డైరెక్షన్ ఎలా ఉంటుందో, కానీ చాలా హ్యాపీగా సరదాగా భయం లేకుండా బాగానే. ఆ క్యారెక్టర్ చెప్పి పిలిపించారా, ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది? సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఓకే. బామ్మ అంటే ఏదో బామ్మ అనుకున్నాం తప్ప ఇదని తెలియదు నాకు, మోడర్న్ బామ్మ. సెట్కి వెళ్ళాక అసలు ఫస్ట్ ఒక సీన్ అయితే నా ఇంకో చిన్న మనవరాలు ఉంది కదా, అది అలా చదువుకుంటుంది, నేను ఇలా కూర్చుంటాను. మా ఆయన ఫోటో ఒకటి పక్కన పెట్టుకొని ఆ గ్లాస్ ఆయన పట్టుకోవడం కూడా చూపించారు అనిల్ రావుపూడి గారు. ఏదో ఇలా పట్టుకొని ఏదో ఇలా కొట్టాలంట, కొట్టి దాన్ని చేసి దాన్ని ఏదో చెప్పి మీరు సిప్ చేస్తుండమ్మా అన్నాడు. అంటే అది అంటది, ఏంటి నానమ్మ నువ్వు ఇంకా ఇలా మనసు అంటే, ఏం చేయమంటావే, 30 ఏళ్ళు ఆ ఊటీలో కాపురం పెట్టాడు మీ తాతయ్య, ఊటీ వదిలేసాం కానీ నన్ను ఇది వదలలేదే. గ్రేట్, మంచి డైలాగ్. ఓకే, అదొక సీన్ తీసేశారు. అదే బహుశా అదే వెళ్ళిపోతుంటారండి, సినిమా డ్యూరేషన్ బట్టి వెళ్తుంటుంది, ప్రయారిటీని బట్టి. అవునవును, మీరు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, అలానే మనం కొన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది మనసులో, అట్లాంటి మిస్ అయిన క్యారెక్టర్లు పలానా వేషం వేస్తే బాగుండేదే మంచి రోజులు ఆ రోజుల్లో అని చెప్పి మీకు ఏమైనా ఉండే? లేదండి నాకు, ఎందుకంటే అందరు డైరెక్టర్ని టచ్ చేశాను, అందరు డైరెక్టర్ల దగ్గర చేశాను, వర్క్ చేశాను నేను. మీరు చేసినటువంటి మదర్ క్యారెక్టర్లకు కూడా ఆ రోజుల్లో చాలా కాంపిటీషన్ ఉండేది. మీరు ఒక పక్కన చేస్తుంటే ఒక పక్కన అన్నపూర్ణమ్మ గారు, ఇంకొక పక్కన మన నిర్మలమ్మ గారు బామ్మ క్యారెక్టర్లో ఆయన్ని అమ్మ బామ్మ రెండు మిక్స్డ్ కొట్టేవాళ్ళు. ఆ రోజుల్లో కాంపిటీషన్ అనిపించలేదు వీళ్ళంతా మీకు? అదే చెప్తున్నాను, నాకు అసలు ఆ ఫీలింగ్ ఉండదు అసలు. మనకు వచ్చిందా ఓకే చేద్దాం, రాలేదా అంతే, దాని గురించి అసలు ఫీల్ అవ్వడం అనేది ఏది ఉండదు నాకు. మీరు చేసిన క్యారెక్టర్లు అన్నీ కూడా సాత్వికంగా
ఉండే తల్లి క్యారెక్టరు, కష్టాలు పడే తల్లి క్యారెక్టర్, అవును, మిడిల్ క్లాస్ మదర్, క్యారెక్టర్లు ఇలా కొంతమంది ఇది గయ్యాళి అత్త పాత్రలో ఇట్లాంటివి వస్తే వేరియేషన్ బాగుంటుంది అనిపించలేదా మీకు? ఎవరు ట్రై చేయలేదా? ఆల్రెడీ వేశాను గయ్యాళి అత్త అంటే కన్నడలో, ఆ కన్నడలో ఏంటి మన తెలుగులోనే రాజాచంద్ర గారి డైరెక్షన్లో మురళీమోహన్ గారి సినిమా రామాయణంలో పిడకల వేట. ఓకే ఓకే, గయ్యాళి అత్త, చాలా గయ్యాళి అత్త. అది తర్వాత మన ఈరంక శర్మ గారి 3 సినిమాల్లో కూడా ఒకటి గయ్యాళి క్యారెక్టర్, ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్, ఇంకోటి స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని జోవియల్గా ఉండి కుక్కను పట్టుకొని కళ్ళజోడు పెట్టి. అవునవునవును, ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయింది, ఆ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అవన్నీ వేశాను. అందుకని ఇది చాలా గయ్యాళి క్యారెక్టర్. దీంట్లో వేసింది మాత్రం రామాయణంలో పిడకల వేట. అదే సేమ్ కన్నడలో కూడా నేను వేయించాను నాతోటి. డాన్సర్గా కూడా వర్క్ చేస్తానన్నారు. డాన్సర్గా ఎన్ని సినిమాలు చేశారు మేడం? డాన్సర్గా అంటే నేను గ్రూప్ డాన్స్ చేశాను, సోలో డాన్స్ చేయలేదు. గ్రూప్ డాన్స్ చేశాను. ఓకే, సోలో డాన్స్లో చేయలేదు, గ్రూప్ డాన్స్ చేశాను. ఎన్ని సంవత్సరాలు నడిచిందండి అలా గ్రూప్ డాన్స్? అంటే మధ్యలో ఇగో పక్కనేమో డ్రామాలు, ఖాళీ ఉంటే డ్రామాలు, లేదంటే ఇగో సినిమా ఉంటే సినిమా చేయడం, లేదంటే డబ్బింగ్ ఉంటే డబ్బింగ్ చెప్పుకోవడం, లేదంటే గ్రూప్ డాన్సులు చేస్తే గ్రూప్ డాన్సులు చేసుకోవడం. అంతే, ఖాళీగా ఉండకూడదు, వర్క్ చేయాలి అనే దాంతోనే చేసుకునేదాన్ని. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారండి. విశ్వనాథ్ గారిది ఒక స్కూల్ అయిపోయింది, అయితే పోటాపోటీకి నడిచినటువంటి 2 డైరెక్టర్లు ఉన్నారు. రాఘవేంద్రరావు గారు క్యాంప్ ఒకటి, దాసనారాయణ గారు క్యాంప్ ఒకటి నడిచింది, క్యాంపులు నడిచింది అప్పట్లో. వీళ్ళిద్దరితో కూడా వర్క్ చేశాను. ఎలా ఉండేదండి వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉండేది? ఈయన రామారావు గారితో కొన్ని సినిమాలు చేస్తే ఆయన నాగేశ్వరరావు గారితో ఇట్లా పోటాపడి చేసుకుంటూ వచ్చేవాళ్ళు కదా, ఎలా ఉండేదండి రాఘవేంద్రరావు గారితో దాసనారాయణ గారితో ఇద్దరితో ఎలా ఉండేది వర్కింగ్ అనేది? అంటే రాఘవేంద్రరావు గారి దాంట్లో కొంచెం సరదాగా, కొంచెం సోషల్గా మూవ్ అయ్యి నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నట్టుగా ఉండేది. ఇక్కడ కొంచెం సీరియస్గా ఉండేది వర్క్. అంతే. నారాయణరావు గారు ఆన్ సెట్ సీరియస్, కొంచెం సీరియస్గానే ఉంటారు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్ప, అవును, అప్పుడు మాట్లాడేవారు కదా. అప్పుడు మాట్లాడేవాడు కదా. అసలు ఎలా ఉండేది? ఈయన ఏం సినిమాలు మాట్లాడతారు, ఆయన మాట్లాడేవాడు కాదు. అవును, అందుకని అడుగుతాను అనమాట, ఎలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో? దాంట్లో కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, మనం సరదాగా తిరగచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఈయన దగ్గర అది చేయలేం. ఓకే. ఇంకొకటి ఈయన దగ్గర ఉన్న ఒక ఇదేంటంటే మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళు వీళ్ళు మనతో మాట్లాడుతూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినేసి పొరపాటున ఏదైనా పొల్లు మాట దొరికిందంటే అది తీసుకెళ్ళి ఆయనకి అంటించేస్తారు. అది కూడా ఉంది ఆయన దగ్గర, నారాయణ గారి దగ్గర. అవును. ఓకే. అది అంటే ఆయన ఇండస్ట్రీకి ఒక పెద్ద దిగ్గుగా, మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిగ్గుగా ఉండేవాళ్ళు కదా. రాఘవేంద్రరావు గారి స్కూల్ ఇలా ఉందన్నమాట. అయితే ఇద్దరికి తేడా అదే. అవునండి, ఈయన దగ్గర సీరియస్గా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈయన దగ్గర జోవిలాగా నవ్వుతూ ఇదిగా ఉన్నా కూడా అసలు ఇంత జర్నీలో సినిమా వాళ్ళకి ఏం తక్కువ, అన్నీ ఉంటే వాళ్ళు ఒక రాజులు రాజభోగాలు అనుభవిస్తుంటారని చెప్పేసి ఒకటి ఉంది కదా. అవును. మీరు సంపాదించుకున్నారా గట్టిగా ఏమన్నా? మనం నీతిగా న్యాయంగా సంపాదించుకున్నాం అంటే మనకున్నదే ఉంటుంది. రాజభోగాలకి ఏమీ మనకి ఇది ఉండదు. ఇప్పుడు జనరేషన్కి అది ఉంది, అప్పట్లో అది లేదు. అందరూ కూడా అప్పట్లో చాలా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, అన్నీ పోగొట్టుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు సంబంధించి ఏమిటంటే నా పిల్లల్ని నేను పోషించుకున్నాం, మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకున్నాం. మాకు చేతనైనంత వరకు మాకు తెలిసిన మా వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా కాపాడాం, వాళ్ళకి పెట్టాం. మొత్తం పెట్టాం, ఒక 4-5 కుటుంబాలని మేము పెట్టుకుంటూ వచ్చాం. అలాగే మాతో పాటు వాళ్ళని అలాగే తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మాకు ఏమీ ఇది లేదు, మా పిల్లలు బాగున్నారు, మా పిల్లల కన్నా వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. అది మా మనవరాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఏ లోటు లేదు. నాకు ఆస్తులు లేవు, అప్పులు లేవు, అంతే. ఈ సెకండ్ హ్యాపీగా ఉన్నారు? అవును, హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఓహోని పెట్టుకోవడానికి నాకు ఆస్తులు ఏమి లేవు, అప్పులు అంతకన్నా లేవు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఏదో వాళ్ళని అడిగి మనం తినకుండా ఉండడం కోసం నేను పని చేసుకుంటున్నాను, నాకు వచ్చిన దాన్ని నేను తింటున్నాను, నా మెడిసిన్స్ కానీ ఏదన్నా కానీ నేను చూసుకుంటున్నాను. ఓకే. అందువల్ల అది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎన్నాళ్ళు శక్తి ఇస్తాడో ఎన్నాళ్ళు చేస్తానో మనకే తెలియదు కదా, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం.
ఉన్న పిల్లలు కానీ లేకపోతే మనవాళ్ళు కానీ మనవాళ్ళు కానీ ఎవరో కూడా మిమ్మల్ని సినిమా ఫీల్డ్లో దగ్గరగా చూస్తున్నారు కదా, సినిమా ఫీల్డ్కి సంబంధించి అందరినీ దగ్గరగా చూస్తున్నారు కదా, ఎవరు అట్రాక్ట్ అయ్యి నేను సినిమాల్లోకి వస్తానని అనలేదా? ఎందుకు రాలేదు, వచ్చారా ఎవరన్నా, ఏంటి పరిస్థితి? రాలేదంటే ఒక అమ్మాయి, మా అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆ అమ్మాయి ఓకే. ఆ రోజు నుంచి రాధిక, సుహాసిని వీళ్ళందరికీ విజయశాంతికి ఎక్కువ సినిమాలు చెప్పింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ లక్ష్మి అని ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు తను డబ్బింగ్లు చెప్తుంది కానీ వాళ్ళకి ఇప్పుడు చెప్పడం లేదు. అలాగే మా పెద్ద అబ్బాయి వాడు మ్యూజిక్ ఇంట్రెస్ట్, ఒరే బీకామ్ ఎగ్జామ్ రాయమని ఇక్కడ పంపిస్తే, తిరుపతి పంపిస్తే ఎగ్జామ్ రాయమని సినిమాలు చూసుకుంటూ వచ్చేసి ఒక గిటార్ ఒకటి పట్టుకొని వాసురావు దగ్గర చేరి అసిస్టెంట్గా గిటార్ నేర్చుకొని కీబోర్డ్ నేర్చుకొని వాడు మ్యూజిక్. కానీ అందులో వాడికి అవకాశాలు వచ్చాయి కానీ కొంతమంది తొక్కేయడంతో గురువుని మించిన శిష్యుడు ఎక్కడైపోతాడో అని గురువులు కొంతమంది తొక్కేయడంతో ఇంకా వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడే చెన్నైలోనే ఇప్పుడు అంతా డివోషనల్ సాంగ్స్, ఇప్పుడు మళ్ళీ కొత్త లైఫ్ డబ్బింగ్లు చెప్పుకుంటున్నాడు. వాయిస్ వాడు బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది, వాడు డబ్బింగ్లు చెప్పుకుంటున్నాడు, చర్చిలో ప్రేయర్స్ అది వాయించుకుంటూ ఉంటున్నాడు అంతే. ఓకే. అందువల్ల మా చిన్నోడు హార్డ్వేర్ ఇంజనీర్ వర్క్ చేసుకుంటున్నాడు, కంపెనీలో చేసుకుంటున్న వాళ్ళ పిల్లలు బాగున్నారు అందరూ. మ్యూజిక్కి చాలా స్కోప్ ఉందండి, బాగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో బాగా స్కోప్ ఉంది. ఏం వచ్చింది బ్యాడ్ లక్ వాడికి. ఈటీవీ వాళ్ళు పిలిపించి స్టూడియో అంతా చూపించి సెకండ్ ఛానల్ అప్పుడు పెట్టలా, దానికోసం పిలిపించారు. మరి ఏమైందో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టేశారు వాడిని. ప్రస్తుతానికి అయితే అంత హ్యాపీ అండి. హ్యాపీ అండి, గొడవలు ఏం లేవు, హ్యాపీగా ఉన్నాం అందరం. ఓకే. ఏదో గ్యాప్ దొరికితే చెన్నై వెళ్ళిపోవడం, వాళ్ళతో ఉండడం, మళ్ళీ వర్క్ ఉంటే ఇక్కడికి వచ్చేసేయడం హైదరాబాద్కి. ఓకే అమ్మ, మీ సినిమాలు చూసుకుంటే 1100 సినిమాల వరకు వెళ్ళినాయి కదా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్ని సినిమాలు చేయడం అనేది చాలా గ్రేట్. దీన్ని ఒక రికార్డుగా ఏమైనా మలిచే ప్రయత్నం చేస్తున్నా? ఇప్పుడు లైక్ బ్రహ్మానంద గారు ఉంటే ఎక్కువ సినిమాలు చేశారని చెప్పేసి గిన్నీస్ బుక్ ద్వారా గుర్తించి తనకు గుర్తింపు వచ్చింది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అని చెప్పేసి. మనం అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా, ఏంటి పరిస్థితి? దాని గురించి ఏమైనా ఆలోచించారు అసలు? లేదండి, నాకు అది ఆలోచన. మీరు కానీ మీ పిల్లలు కానీ? లేదండి. ఎందుకంటే ఇది నాట్ ఏ జోక్, ఎందుకంటే 60 years నుంచి నటిస్తా ఉన్నారు ఇంకా. లేదండి, నాకు ఆలోచన లేదు అసలు, అటువంటి ప్రయత్నాలు కూడా నేనేం చేయలేదు. కానివ్వండి అన్నాడు, సాగుతుందని వదిలేశాను అంతే. కొంతమంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉన్నప్పుడు ఒకలాగా, స్టార్డమ్ లేనప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటారు. ఇవన్నీ మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తామా? ఆ రోజు అలా ఉన్నావు కదా, ఈరోజు ఇలా ఉన్నావు కదా? నేను అనుకోనండి, నన్ను మాత్రం చూసిన వాళ్ళు ఆ రోజు ఎలాగుందో ఈరోజు కూడా అలాగే ఉన్నారని అంటారు తప్ప, ఇంకొకళ్ళు అలా ఉన్నారంటే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా అంటే డబ్బు ఆడేస్తూ ఉంటుంది. చేతిలో డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఇంకోలాగా ఉంటారు, ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. వాళ్ళ మెంటాలిటీకి సంబంధించిన విషయాలు అవన్నీ మనం ఏం చేయలేము ఎవరిని. కానీ నేను మాత్రం ఆ రోజు ఎలా ఉన్నానో, చెన్నైలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నాను, ఈరోజు అలాగే ఉన్నాను. నేను నా మెంటాలిటీలో కానీ ఏం మార్పు లేదు. మామూలుగానే ఉన్నాను, మామూలుగానే తిరుగుతాను, మామూలుగానే బజార్కి వెళ్తాను, కూరగాయలు తెచ్చుకుంటాను, కొట్లకి వెళ్తాను, అన్నీ తెచ్చుకుంటాను. జనాలు గుర్తుపట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మీరు మీతో మాట్లాడుతుంటారా ఏంటి? మాట్లాడుతుంటారమ్మా, మీరు ఆర్టిస్ట్ కదా అంటారు. అవునమ్మా, కొంతమందికి గుర్తుపెట్టమ్మా, నమస్కారం అమ్మ అంటారు, సరే బాబు అంటుంటాను. ఒక సెల్ఫీ అంటారు. మరి పబ్లిక్ అయితే బజార్లో అంతా వద్దు, ఇక్కడ వద్దులేండి, ఇంకెప్పుడని తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను అంతే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మన తెలుగు సినిమాలు అంటే తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు, హీరోయిన్స్ కూడా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఒక 90s దగ్గరకు వచ్చిన తర్వాత కాస్త తెలుగుళ్ళకి ప్రయారిటీ తగ్గింది, తెలుగులో ఎక్కువ రావట్లేదని ఒకటి ఉంది. ఆ రోజుల్లో తెలుగు మన ఆర్టిస్టులు ఎలా ఉండేవాళ్ళు షూటింగ్లో? ఈరోజు మీరు చూస్తున్నటువంటి షూటింగ్ వాతావరణం ఎలా ఉందండి? ఆ రోజుల్లో అంటే ఒక డిసిప్లిన్ ఉండేది, షూటింగ్ అంటే ఒక డిసిప్లిన్గా నడిచేది. ఆర్టిస్టులు కూడా అలాగే ఉండేవాళ్ళు. పొద్దున్న 7 గంటలకు కాల్ షీట్ అంటే తెల్లారుజాము 4 గంటలకు 5 గంటలకి ఒక మేకప్ మేనే ఉండేవాడు. ఆ మేకప్ యూనిట్ మొత్తానికి అసలు మామూలుగా ఒక పెద్ద మేకప్ మ్యాన్ అని ఒక ఆయన ఉండేవాడు. కొంతమంది హీరోలు హీరోయిన్స్ ఆయన దగ్గరే చేయించుకునేవాళ్ళు. అలాగే ఇంకొక ఆయన ఉండేవాళ్ళు, ఆయన దగ్గర కొంతమంది ఆర్టిస్టులు.
అందుకని ఎవరు ముందు వస్తే వాళ్ళకే చేసేవాళ్ళు తప్ప నేను ముందు వెళ్ళాలి నాకు చేయమని వీళ్ళు అడిగేవాళ్ళు కాదు. లైన్గా కూర్చొని ఉండేవాళ్ళు మేకప్ అయ్యేటప్పటికి. ఓకే. హెయిర్ డ్రెస్సర్ ఒక్కరితే ఉండేది. ఆవిడ టకటకటకడమని ఆంగ్లో ఇండియన్ ఆవిడ జోస్ఫిన్ అని, ఆవిడ అలా చేస్తూ పరిగెట్టేది. అది జరిగింది పరిస్థితి. డిసిప్లిన్గా జరిగేది వర్క్ మాత్రం వచ్చేసి. అప్పుడు ఏంటంటే 7 to 1, 2 to 9, 10 to 5 కాల్ షీట్లు అవి. ఓకే. అలాగా జరుగుతూ ఉండేవన్నమాట. ఓకే. అయితే ఆ ఇండస్ట్రీ అనేది సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం, తెలుగు ఇండస్ట్రీ మొత్తం మేకప్ మ్యాన్లు ఒకళ్ళే ఉండేవాళ్ళు. అవును, ఒకళ్ళే. ఇండస్ట్రీ మొత్తానికి ఒకళ్ళు, హెయిర్ డ్రెస్సర్ ఇండస్ట్రీ మొత్తం కాదు, కొంతమంది ఆర్టిస్టులకి. కొంతమంది ఆర్టిస్టులు ఇప్పుడు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, అంజలిదేవి గారు వీళ్ళు ఉన్నారనుకోండి కొంతమంది, ఆయనకు ఒక ఆయన ఉండేవారు. అలాగే రామారావు గారు ఈ కొంతమంది వీళ్ళకి ఒక ఆయన ఉండేవారు. ఓకే. అలాగే ఆర్టిస్టులు అందరూ ముందు అక్కడ మేకప్ చేయించుకొని ఆ హెయిర్ డ్రెస్సర్తో హెయిర్ డ్రెస్ చేయించుకొని అప్పుడు స్టూడియోకి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా కంపెనీకి ఒక మేకప్ మ్యాన్ ఉంటాడు. అతను పెద్ద ఇది ఉండదు. ఈ పెద్ద హీరోయిన్స్కి వాళ్ళకి హీరోలకి చేసేవాళ్ళే ఎక్కువ ఇదనమాట. మిగతా వాళ్ళు కంపెనీకి ఒక మేకప్ మ్యాన్, ఒక అసిస్టెంట్, ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనిషికి ఒక అసిస్టెంట్ లాగా తిరిగేవాళ్ళు కాదు అప్పుడు. ఈ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పుడు దీని వరకు డిజిటల్ కెమెరా వర్క్ వరకు మీరు చూస్తున్నారు. కెమెరా వర్క్ అప్పుడు రిహార్సల్స్ చేసేవాళ్ళమ్మా? రిహార్సల్స్ ఉన్నాయి, ఇప్పుడున్నాయి రిహార్సల్స్? ఇప్పుడు లేవండి, ఆన్ స్పాట్ అంతే. ఆన్ స్పాట్ రిహార్సల్స్ ఉంటాయి, మీకు ఒకరికొకరికి మధ్య బాండింగ్ ఉండేది కదా. రిహార్సల్స్ లేవు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు చెప్పేసామో వెళ్ళామో అన్నట్టే ఉంటున్నారు. టెలివిజన్లో ఎలామో మీరు మీ డైలాగ్ మీరు చెప్తున్నారా లేకపోతే మీకు ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారా? ప్రాంప్టింగ్ తప్పదండి ఇంకా, ఎందుకంటే చేతికి ఇవ్వరు కదా, స్క్రిప్ట్ చేతికి ఇవ్వరు, పేపర్ ఇవ్వరు. ఓకే. రెడీ 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 అని పరుగులు పెట్టిస్తూ ఉంటారు. ఓకే. ఇంకా దాని మీద ఇంకా ప్రాంప్టింగ్ మీద ఆధారపడిపోయాం మేము కూడా. ఇబ్బంది పడలేదా మీరు? అది ఇది మేనేజ్ చేస్తున్నారు? ఇబ్బంది పడుతున్నాం, ఏం చేస్తాం, ఇంకా తప్పదు, అలవాటు అయిపోయింది. విశ్వనాథ్ గారు అన్నారు, ఆయన సినిమా ఏదో లాస్ట్ సినిమా ఏదో చేస్తుంటే, ఈ సినిమా నువ్వు సీరియల్కి వెళ్ళి నీ టైమింగ్ మిస్ అయిపోతున్నావు నువ్వు జానకి అన్నాడు ఆయన. విశ్వనాథ్ గారు శ్రీకాంత్ గారితో చేసింది. ఈ అబ్బాయి అతను ఎవరు మన టీవీ దీంట్లో కూడా వేసాడు, బిగ్ బాస్లో వేసాడు. అతను మదర్ క్యారెక్టర్, అది ఒక గుడ్ క్యారెక్టరు. నేను పాటలు పాడుతున్నానని చెప్పి తీసుకొచ్చి తను ఎవరో పాడిన పాట అంతా వినిపించి పద నిన్ను తీసుకెళ్తాను నా ప్రోగ్రాం ఉందని చెప్పి తీసుకెళ్తాడు కార్లో, దీంట్లో ఆటోలో తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఎక్కడో పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి ఏదో చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు. తర్వాత నిజంగా తను ఆర్టిస్ట్ అయ్యి సింగర్ అయ్యి క్యాసెట్ పట్టుకొస్తే అప్పటికి మదర్ చనిపోయి ఉంటుంది. నువ్వు సీరియల్స్ చేస్తూ నీ టైమింగ్ మిస్ అయిపోయావు జానకి అన్నాడు ఆయన. ఓకే. తేడా వచ్చింది అప్పటికి. ఓకే. ఎక్కువ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ గ్లిజరిన్ వాడాల్సి వచ్చిన అవకాశాలు ఎక్కువ వచ్చినాయి ఎట్టున్నాయి? మీరు త్రూఅవుట్ కెరీర్ చూసుకుంటే ఎక్కువ గ్లిజరిన్ క్యారెక్టర్ అదే. నన్ను చూడగానే ముందు ఫేసు ఒక దీనమైన ఫేసు, ఒక మాసిపోయిన చీర, ముతక చీర, చేతిలో గ్లిజరిన్ బాటిల్ కనపడుతుంది. లేటెస్ట్గా వచ్చిన సినిమాలు ఏమైనా చూసారా మీరు? నేను చూడలేదండి. సినిమాలు ఎక్కువ చూడరా? సినిమాలు చూస్తాను కానీ థియేటర్కి నేను ఒక్కదాన్ని వెళ్ళి చూడను, మా ఫ్యామిలీతోటే వెళ్ళి చూస్తాను. చెన్నైలో ఉంటే మంచి సినిమా ఉంటే మా మనవలు తీసుకొని వెళ్తారు, రానా అని వెళదామని, అంతే తప్ప నేను ఒంటరిగా మాత్రం ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఎక్కువ ఒంటరిగా సినిమాలకి అది వెళ్ళను నేను. ఓటీటీలో ఇంకా అన్ని చాలా వచ్చినాయి కదా ఇప్పుడు, పెట్టుకోవడం అనేది తెలియదు, అది కూడా తెలియదు నాకు. టీవీలో వచ్చి ఇంట్లో ఉంటే చూడడం ఏదైనా సినిమా, లేకపోతే లేదు, అంతే. మీ డైట్ విషయానికి వస్తే ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవి? ఎందుకంటే ఆన్ స్క్రీన్కి మీరు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, మారుతూ ఉంటే రూపం మారుతూ ఉంటే మీకు ఇబ్బంది పడతారు కదా. డైట్ ఏంటి, ఎలా వెళ్తున్నారో? వెజిటేరియన్? మామూలుగా ఉంటానండి నేను, పక్కా వెజిటేరియన్. ఎందుకంటే ఇంట్లో అంతా నాన్ వెజ్ తింటారు కానీ నేను మాత్రం వెజిటేరియన్. అది మానేసి దగ్గర ఒక 30 సంవత్సరాల పైన అయింది నాన్ వెజ్ మానేసి. అందుకే తెస్తాను, వండుతాను, పెడతాను, అదే కానీ నేను అసలు తిన్ను. ఎగ్ కూడా నేను తిన్ను. అదేంటి అంత సడన్గా? అంటే అలవాటు ఉంది కానీ మానేశారా? మానేశాను, మానేయాలనుకున్నాను, మానేశాను. ఇప్పుడు వెజ్జే తింటాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు. మామూలుగా పొద్దున్న టిఫిన్ తింటాను, మధ్యాహ్నం నేను వండుకున్న అన్నం తింటాను. నా డైట్లో ఏమీ పెద్ద దాన్ని ఇదే ఉండదు. మామూలు రైసే తింటాను. మామూలు రైస్ అంటే బ్రౌన్ రైస్ వండుకుంటున్నాను ఈ మధ్య, అదే తింటున్నాను. వెజిటేబుల్స్ కూరలు ఏదైనా ఇంట్లో చేసుకొని వెళ్ళి పట్టుకొని వెళ్తాను, నేనే వండుకుంటాను, తీసుకెళ్తాను, అంతే. అంత మించి నేను
డైటింగ్లు అయ్యి చేయను నేను. నాన్ వెజ్ మానేయాలని ఎందుకమ్మా అంత గట్టిగా ఎందుకు ఏమో ఎందుకు అంటే దాన్ని ఏం చెప్తాము, ఒక సినిమాలో, కన్నడ సినిమాలో ఒక మేనేజరు చాలా రోజులు అక్కడ షెడ్యూల్ అయితే ఒక మేనేజరు అన్నాడు, నేనుండే హోటల్లో నాన్ వెజ్ లేదు. ఓకే ఓకే, అక్కడ ఇన్సిడెంట్ అంటే మీరు పర్సనల్గా లేదు, ఆ ఇన్సిడెంట్ తర్వాతే నిర్ణయానికి వచ్చా. ఓకే, అతను అన్నాడు, నాకు 15 రోజులు షెడ్యూల్ అది చెన్నై నుంచి వెళ్ళి, అయ్యో నాన్ వెజ్ తింటే బాగుండని అనిపించింది. మేనేజర్ని పిలిచి ఇవాళ నాకు నాన్ వెజ్ కావాలని అడిగా, చికెన్ కావాలని అంటే ఆయన అన్నాడు, ఇల్లమ్మా ప్రొడ్యూసర్ ಅವರು డైరెక్టరు హీరోను హీరోయిను ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ರು అన్నాడు. సరే 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 అన్నాను. అక్కడ వెళ్ళిపోయాడు. అనుకుని ఊరుకున్నా, ఇంకా అసలు దాని గురించి ఆలోచించలేదు, వదిలేసా. నెక్స్ట్ డే ఈ అమ్మాయి మన 2 జళ్ల సీత హీరోయిన్ మహాలక్ష్మి, ఆ అమ్మాయి హీరోయిన్ అందులో. ఆ అమ్మాయి వచ్చి ఇలా పక్కన కూర్చొని మాట్లాడుతూ, ఆంటీ ఇవాళ మనం చికెన్ తిందామా అంది. తిందామన్నాను, మామూలు చాలా క్యాజువల్గా అన్నాను, తిందామని. వెంటనే అదే మేనేజర్ని పిలిచి నా ఎదురుగా, వాళ్ళు కొంచెం చికెన్ ఇంకొకటి కొంచెం ఎక్కువ తెప్పించండి, నేను మా ఆంటీ తింటా ఉంది నా ఎదురుగానే. ఆయితమ్మా అని చేతులు కట్టుకొని వెళ్ళిపోయాడు వాడు. ఈ అమ్మాయి షార్ట్కి వెళ్ళిపోయింది, వాడు అటు వెళ్ళిపోయాడు. నేను కూర్చున్నాను ఇంకా అలాగా. కూర్చున్న తర్వాత ఇలా ఆలోచిస్తుంటే, అవును ఒక హీరోయిన్ చెప్తే ఆ మేనేజర్ తెస్తాడు, ఇప్పుడు అది నేను తినాలా? తినకపోతే అసలు ఈ ఆలోచన లేకపోతే, మనకి అలవాటు లేకపోతే ఏ బాధ ఉండదు కదా, ఏది ఉంటే తినేస్తాం కదా మనం, ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా చేసుకోవాలి మనం అని అప్పుడు వచ్చిన థాట్. సరే ఆ రోజు తెచ్చారు, తినేసాను, ఇంకంతే. నెక్స్ట్ ఇక మీదట మనం నాన్ వెజ్ తినకూడదు అని నిర్ణయం చేసుకున్నాను. అందువల్ల అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? అవును, అందువల్ల అంత డెసిషన్ తీసుకొని ఉన్నాను. అప్పుడే కరెక్ట్గా రాఘవేంద్రరావు గారి సినిమాలు, జగపతి వాళ్ళ సినిమాలు అన్నీ నాన్ వెజ్లో విపరీతంగా చేస్తుంటారు. అవును, హాస్పిటాలిటీ బాగుంటుంది అంటారు. అవును, అస్సలు షూటింగ్ అంతా ఇదిగా ఉండి. ఈవిడ పక్క ఆర్టిస్టు జానకి గారు, ఈరోజు చికెన్ ఉందండి, ఈరోజు ఫిష్ ఉందండి అదని అనేవాళ్ళు. నేను అస్సలు టెమిట్ అయ్యేదాన్ని కాదు, ఏదో తినేసి వచ్చేసేదాన్ని. అయిపోయింది అలాగా. ఉన్నాను 9 months ఉన్నాను. 9 months తర్వాత ఎందుకో ఊరికే జనవరి 1st చర్చికి వెళ్ళిన తర్వాత మా చిన్నోడు సడన్గా రిజైన్ చేశాడు వాళ్ళ కంపెనీ పనికి. అయ్యయ్యో మగపిల్లవాడు జాబ్ పోతే ఏముంది, మళ్ళీ వాడికి ఎలా దొరుకుతుంది అనుకొని ఆ చర్చిలో కూర్చొని ఆలోచించుకుంటూ, జీవితంలో నేను ఇక మీదట వాడికి ఈ రోజు నుంచి 1 weekలో వాడికి జాబ్ వస్తే నేను జీవితాంతం ఇంకా నాన్ వెజ్ తిన్నాను అనుకున్నాను. అన్నం కూడా తిన్నాను. నేను అన్నం కూడా చాలా సంవత్సరాలు తినలేదు. నేను ఒట్టి ఫ్రూట్స్ తిని ఉండేదాన్ని మధ్యాహ్నం, అలాగా పళ్ళతోటి గడిపాను. తర్వాత కొంచెం రైస్ మానేశారు? అవును, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు కొంచెం నెమ్మదిగా రైస్ మళ్ళీ అలవాటు చేసుకున్నాను తప్ప రైస్ కూడా ఒట్టి పప్పాయి తిని ఉండేదాన్ని మధ్యాహ్నం పూట, మజ్జిగ ఒక గ్లాస్ మజ్జిగ తాగి అలాగే ఉన్నాను. వాడికి అనుకున్నట్టు కరెక్ట్గా 1 weekలో వాడికి ఇప్పుడు చేస్తాను. అప్పుడు వచ్చిన జాబ్ ఇప్పటివరకు అందులోనే వాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి అందులోనే ఉన్నాడు, ఆ జాబ్లోనే ఉన్నాడు వాడు. ఇంకా ఆ రోజుతోటి ఇంకా మానేసాను అస్సలు నాన్ వెజ్ దరిదాపులకు వెళ్ళకుండా. అది జరిగింది ఫస్ట్, అక్కడ పడింది బీజం. పొట్టదాలు అసలు మామూలు పొట్టదాలు కదా. అవును, ఒక మనిషి ఒక దానికి అలవాటు పడితే, అంటే అవతలవాడు మన అన్నాడు కదా, మరి అన్నప్పుడు ఇప్పుడు అది అలవాటు మనకు లేదంటే వాడు అండు కదా ఆ మాట, అవకాశం మనం ఇవ్వకూడదు. ఏదో ఉన్నది ఇప్పుడు ఏముంది, ఏది ఉంటే తింటాం, పచ్చడి ఉంటే పచ్చడి వేస్తుంటాం, చారు ఉంటే చారు వేసుకొని తింటాం, ఏ పప్పు ఉంటే పప్పు వేసుకొని తింటాం. నాన్ వెజ్జే ఉండాలని నా ముందు అందరూ ఆర్టిస్టులు తెచ్చుకొని తింటూ ఉంటారు. అవును, నేను చూస్తూ నాకు అసలు తినాలన్న ఆలోచన కూడా రాదు. ఇప్పుడు అన్నీ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ గిగ్గిలు వచ్చేసి ఓవర్ పెట్టుకొని ఆర్టిస్టులు వాళ్ళు తెప్పించేసుకొని తినేసి. మీరు ఇందాక సంచి పట్టుకొని వస్తే నేను షాక్ అయ్యాను. మంచినీళ్ళు కూడా బయట తాగరని మీరు అని చెప్తుంటే ఇందాక. అవును, ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అంతా బయట ఫుడ్ కానీ వాటర్ కానీ? మొన్న కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐస్ వాటర్ లేదే ఉండేదాన్ని కాదు నేను. అటువంటిది ఐస్ వాటర్ మానేసాను. నీళ్లు పొద్దున్నే ముందు ఫస్ట్ లేవగానే ఫస్ట్ నీళ్లు కాచుకుంటాను తాగడానికి. అది కిన్లీ వాటరే తాగుతాను, మళ్ళీ ఇంకో నీళ్ళు ఇస్తే తాగను. ఆ కిన్లీ వాటర్ తెచ్చుకొని కాచుకొని ఫ్లాస్క్లో పోసుకుంటాను. మామూలు కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో పోసుకొని పట్టుకెళ్ళిపోతాను. అలాగే ఇంట్లో భోజనమే చేస్తాను. మీరు క్యారేజ్ కట్టుకొని వెళ్తారు ఇప్పుడు లొకేషన్? పట్టుకెళ్ళిపోతాను. ఇంకొకటమ్మా, మీరు కెరీర్ స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డానన్నారు.
బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అన్ని ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో, బాలీవుడ్లో కూడా, లేదంటే మన తమిళ్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ 5-6 సంవత్సరాల నుంచి బయటకు వచ్చేసి మీటు అని చెప్పేసి మా టైంలో అలా జరిగింది, మా టైంలో ఇలా ఇబ్బంది పడ్డాం ఆడపిల్లలం మేము అని చెప్పేసి అందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తే ఎర్లీ స్టేజ్లో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు మీరేమన్నా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూసారా? ఎలా డీల్ చేయగలిగారు ఇంత లాంగ్ కెరియర్ని? ఒక్కటేనండి, నేను ఒకటే చెప్తాను. ఎవరికైనా కూడా ఇప్పుడు పిల్లలు ఎవరికైనా కూడా 2-3 నన్ను ఇదే క్వశ్చన్ అడిగారు ఆడపిల్లలు. నేను ఒకటే చెప్తా, మనం అనకుండా ఎవడో మన మీద చెయ్యడు. అది 4-5 వచ్చి బలవంతం చేసి రేప్ చేస్తే అది తప్పదు. కానీ ఎవడన్నా అడిగాడు అనుకోండి, మనం నో అంటే వాడు మన దరిదాపులకు కూడా రాడు. అసలు ముందు మన చూపులతోనే వాడు కాస్త జంకుతాడు ముందు. లేదు, వాడు ధైర్యం చేసి అడిగితే మనం చెప్పే సమాధానం కూడా అలాగే ఉండాలి. వాడు మన దరిదాపులకు రాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడి ప్రాజెక్ట్లో మనకు వేషాలు ఇవ్వడం అంతే తప్ప ఇండస్ట్రీని శాసించలేడు కదా. అవును, ఆవిడకి ఇవ్వకండి అని మొత్తం ఇండస్ట్రీని శాసించలేడు. వాడు వర్క్ చేసే చోట మనకు వేషం ఉండదు, అంతే. అదొకటే నేను నమ్మాను. అందువల్ల ఎవరు మన దరిదాపులకి రారు, ఎవరు మనల్ని ఏమీ అనలేదు ఎప్పుడూను, అంతే. అదొకటే నేను అప్పటి నుంచి ఇప్పటివరకు అదే సిద్ధాంతాన్ని నమ్మాను. ఎవరిని ఆడపిల్లలు అడిగినా కూడా ఇదే చెప్తాను, అమ్మ నీకు ఇష్టం లేదే ఎవడు నీ దరిదాపులకు రాడు. నువ్వు కోల్పోతావు ఏంటంటే అతను ఉండే దాంట్లో నువ్వు వేషం వెయ్యు, అంతే. అంతే తప్ప నేను మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయికి వేషం వద్దని చెప్పడం. అదొకటి మీరు ఆలోచించుకోండి ఎవరన్నానంటాను నేను. ఓకే, గ్రేట్ అండి. మంచి మాటలు ఉపయోగపడతాయి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి. అలా ఒకటండి. ఇంకొకటి, ఇప్పుడు వస్తున్నటువంటి సమాజంలో మార్పులు కూడా మీరు చూశారు. ఆడ మగ సమానం అని, లేకపోతే నువ్వు వర్క్ చేస్తున్నావు నేను వర్క్ చేస్తాను అని చెప్పి, ఇద్దరు వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక క్లమ్జీగాను కన్ఫ్యూజన్ వాతావరణంలో ఎక్కువ ఈ సమాజంలో ఉన్నటువంటి పెళ్ళిళ్ళు కానీ, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం కానీ రకరకాలుగా జరుగుతున్నాయి ఇప్పుడున్న సమాజంలో. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ రోజుల్లో మీరు లీడ్ చేసినటువంటి లైఫ్కి ఇప్పుడు పెరుగుతున్నటువంటి, ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్కి డిఫరెన్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? ఎక్కడ వస్తుంది డిఫరెన్స్? ఒక్కటి, ఇప్పుడు జనరేషన్లో స్పీడ్ ఎక్కువ ఉంది. అప్పుడు కొంచెం ఎవరైనా మాట అంటే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు ఆలోచన లేదు. నువ్వెంత అంటే నువ్వేంటి ఎక్కువ, నేనేంటి తక్కువ, నేను సంపాదిస్తున్నా, నేను చదువుకున్నా, నేను గొప్పదాన్ని అని, నువ్వేంటి అని వాడు అలాగా మాట్లాడుకోవడంలోనే డిఫరెన్స్ వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరం ఒకటే, ఇద్దరం కలిసి మన కుటుంబం కోసం మనం సంపాదించుకుంటున్నాం, మన పిల్లల కోసం మనం బతుకుతున్నాం అని ఆలోచిస్తే అసలు ఆ గొడవలు రావు. కానీ ఆలోచన ధోరణే వేరుగా ఉంది ఇప్పుడుండే జనరేషన్లో. నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప, ఎవరేంటి ఇందులోను అనేది ఉంది. అలాగని అందరూ అలాగా దెబ్బలాడుకునే వాళ్ళు కూడా లేరు. అందరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని బతికే వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు. కొంతమంది ఎవరో కొంతమంది మరి ఆలోచన లేకుండా చేసుకున్నందువల్ల వాళ్ళ లైఫ్లో ఇలాగా ఇదైపోతాయి. కానీ ఇప్పుడుండే జనరేషన్కి మాత్రం ఆలోచన శక్తి పెరిగిపోయి ఏదేదో చేసేద్దాం అనుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఓకే, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు 58లో చెప్పారు కదా, ఆ రోజుల్లోనే మీరు ప్రేమ, పెళ్ళి, బాధ్యతలు అనే 3 మాటల చుట్టూ తిరిగారు మీరు. అందుకని అడగాల్సి వచ్చింది, మీకు ఈ తరానికి ఉపయోగపడతాయి ఈ మాటలు అని చెప్పి. అవును, నిజంగానే మేము చాలా కష్టాలు పడ్డాం. 1-2 కాదు, మా పెళ్లి విషయంలో మేము పడిన బాధలు చాలా పడ్డాం మేము. ఆ రోజుల్లోనే అంత తెగింపు నాలో వచ్చి నేను అదే చెప్తున్నాను కదా. ఒకటి, మనం మెంటాలిటీ కూడా దానికి తగినట్టుగా ఉన్నప్పుడు అటువంటి జరుగుతూ ఉంటాయి. పోతే పోయాళ్ళే, ఎవడో వీడిని నాన్న చూసిన వాడిని ఎవడన్నా చేసుకుందాం అని అనుకుంటే నేను ఇక్కడే ఉండేదాన్ని, ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో నేను. అది విధి కూడా మనల్ని లాక్కొని వస్తూ ఉంటుంది అలాగా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నందువల్ల మేమిద్దరం కాకినాడ వెళ్ళిపోయి కాకినాడ నుంచి చెన్నై రావడం వల్లే నేను ఇండస్ట్రీకి రాగలిగాను. అయితే ఇండస్ట్రీలో మాకు ఎవరో తెలియదు. ఆయన ఆ బస్సులో ఆయన కలిసిన ఆయన కో డైరెక్టర్ ఎవరో, ఆ శర్మ గారని ఆయన. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవే తప్ప అది అనుకున్నట్టుగా జరిగేవి కావు ఇవన్నీ. అలా జరగడం వల్లే మరి ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగాను. తెలుగు, తమిళ్ అన్ని ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, గుర్తింపు ఉంది ఇండియన్ సినిమా దగ్గర. అదొకటమ్మా. ఇంకోటి, ఈ జర్నీ తర్వాత ప్రజెంట్ వస్తున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆర్టిస్టులు, మగైనా ఆడైనా ఎవరైనా ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, ఈ ప్రశ్నకి సమాధానం మనం జస్ట్ ఆర్టిస్టులు, మగ ఆర్టిస్టులు కాదు ఆర్టిస్టులని కాదు,
ఎవరు చెవిని పెట్టరండి. ఎవరు మనం చెప్పినా ఇప్పుడు జనరేషను మన మాటలు ఎవరు వినరు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు, ఎవరు పాటించరు. ఇది మంచి అని 100లో ఒక్కళ్ళు కూడా తీసుకోరు. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. అందువల్ల ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడం, వాళ్ళకి తోచినట్టు వెళ్ళడం తప్ప మనం చెప్పి ప్రయోజనం లేరు, ఎవరు వినరు కూడా మాటలు. అలా అయిపోయింది ఇండస్ట్రీ. మన ఇంట్లో మన పిల్లలే మన మాట విన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి. సేమ్ ఇండస్ట్రీలకు రావాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడే టిప్స్ అని మీరు స్టేజ్ దగ్గర నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి అని చెప్పి. ఉపయోగపడతాయి అంటే ఒకటి భక్తి, ముందు మన వృత్తి మీద మనకి భయం భక్తి ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, ఇది మనం చేస్తున్నామని. అక్కడికి వచ్చే స్పాట్లోకి వచ్చి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ డైలాగ్ చెప్తుంటే అది వినకుండా వీళ్ళు ఇక్కడ మరి పక్క ఆర్టిస్టులు నాలాడదానికి కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే జరుగుతున్నాయి. అవేమీ జరగకుండా వాడు ఏం చెప్తున్నాడో విని, డైరెక్టర్ ఏం చెప్తున్నాడో విని ఆ స్పాట్లో ఉన్నంత వరకు మనం ఆ గౌరవాన్ని ఆ వృత్తికి ఇచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీ. అక్కడ వచ్చి నవ్వుతూ తుళ్ళుతూ జోకులు వేసుకుంటూ డైరెక్టర్ చెప్తాడు, అరుస్తుంటాడు, ఎవరు అసలు పట్టించుకోరు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ప్రాంప్టింగ్ చెప్తుంటాడు, అది పట్టించుకోరు. ముందు వచ్చి రామా సీన్ వినిపిస్తానంటే వాళ్ళు పట్టించుకోరు. ఫోన్లు చూసుకుంటూ నొక్కుంటూ కూర్చుంటే దీనికి విలువ ఏముంది చెప్పండి. ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. అది చూస్తున్నాను కదా, మరి ఆ రోజుల్లో చూశాను, మరి అంతమందిని భయం భక్తితో వర్క్ చేయడం, మరి ఈ రోజుల్లోనూ ఇప్పుడు చూస్తున్నాను. మనకి భయం భక్తి ఉన్నా మనం ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నాను ఈరోజు నేను. ఎందుకంటే పక్క ఆర్టిస్టులు నవ్వుతూ తుళ్ళుతూ గోల్ చేస్తుంటూ ఉంటారు, కాంబినేషన్స్ ఉంటాయి మళ్ళీ. అవును, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. చేస్తే మళ్ళీ పక్కకి వెళ్ళి మన మీదే మాట్లాడతారు. ఎందుకంటే మనం ఒక్కళ్ళని డైలాగ్ చెప్తే అవ్వదు. అవును, ఎదుటి కూడా కరెక్ట్గా అదే చెప్తున్నాను, చెప్పరు. ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయండి. ఉన్నాయి, ఇబ్బందులు పడుతూనే ఉన్నాం ఇంకా మరీ తారస్థాయికి వెళితే అప్పుడు అరిచేస్తాను గట్టిగా ఒకసారి నేను. కొంచెం అప్పుడు కొంచెం ఇది కోల్పోతాను నేను. జరుగుతాయి, నేను అరుస్తాను. ఒక పెద్ద డైలాగు ఎమోషనల్గా నేను చెప్తున్నప్పుడు అవతల వాడు కొంచెం రెస్పాన్స్ సరిగా రాకపోతే, ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాం, అక్కడ వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి చెప్తున్నాను అనుకోండి, కెమెరా వాళ్ళ వెనకాల ఉంది, వీళ్ళు ఇక్కడ నవ్వడం లేకపోతే ఇంకేదో చేయడం చేశారనుకోండి, మన దృష్టి అటు పోద్ది. అప్పుడు అరిచేస్తాను గట్టిగాను. చేస్తారా చేయరా లేకపోతే చెప్పండి, డైరెక్టర్ గారు సారీ సార్, ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత పెద్ద డైలాగ్, ఎమోషనల్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్తామండి మేము అని అరిచేస్తాను. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా కమాండింగ్ మీరు చేయగలుగుతారు. అవును, కానీ ఒక్కటే మాత్రం అండి, అంటే ఇండస్ట్రీ సీరియల్ కానీ ఏది కానీ గబుక్కుని వెళితే పాపం ఆర్టిస్టులు మర్యాద ఇచ్చి అందరూ గౌరవం ఇచ్చి గబుక్కుని మాట్లాడి లేచి నిలబడి కూర్చుంటామా అని చెప్పి ఆ మర్యాద మాత్రం ఉంది, అది కాపాడుకుంటూ వస్తున్నాను. అది చాలు నాకు అనుకుంటాను నేను. ఫైనల్గా మా తెలుగు అని ప్రేక్షకులకి ఫైనల్గా మీరు చెప్పే మాటలు ఏంటి? ఇన్ని రోజులుగా మిమ్మల్ని ఆదరిస్తున్నారు, దాదాపు 60 సంవత్సరాలుగా తెలుగు అని ప్రేక్షకుల ద్వారా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఫైనల్గా. ఏం చెప్తామండి తెలుగు అని ప్రేక్షకులకి, మా ఛానల్ని మీరు ఆదరించండి, బాగా చూడండి, ఇందులో ఉండే విషయాలన్నీ కూడా మీరు చూసి ఆనందించి ఈ యొక్క ఛానల్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి అయ్యేలా చేయండి. ఇంకా అంతకు మించి మేమేం చెప్తాం, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మా తెలుగు వన్ ఛానల్ తరఫున మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇది చూశారు కదా, ఈరోజు లెజెండరీ యాక్ట్రెస్ డబ్బింగ్ జానకి గారు మనతో ఈరోజు దాదాపు గంటన్నర పాటు ఆమెకు తెలిసిన విషయాలు, మనకి తెలియని ఎన్నో విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. సో మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యారని కోరుకుంటూ నమస్తే.